హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రములు. ప్రభు గడిచిన కాలమంతయు ఆయన అత్యున్నతమైనటువంటి మహాకృపలో ఈ భయంకరమైనటువంటి దినాల్లో ఆయన మనలను సంరక్షిస్తూ ఆయన ఆరోగ్యకరమైనటువంటి రెక్కల కింద మనలను కాపాడుతూ మనలను మన బిడ్డలను ఆరోగ్యవంతులుగా చేస్తున్న మహాదేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభము కలుగునుగాక. దేవునికి స్తోత్రములు. అందరూ ఈ రాత్రికాల సమయంలో దయించి నేను ఇక్కడ నిలబడినని చెప్పు మీరు వర్తమానం చెవులారా వినాలి, మనసారా గ్రహించాలి, కన్నులు పెట్టి చూడాలి. అదే టైంలో మరి అచ్చల్పుణ్ణి ధూళిని దుమ్మునైనా నా కొరకు మీరు ప్రార్థించండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. పరిశుద్ధులకు తండ్రి, కృపగల దేవ, ఈ రాత్రికాల సమయంలో అచ్చల్పుని ధూళిని దుమ్మునైనా నన్ను మరుగు చేసి ఈ రాత్రి నీ స్వరాన్ని వినిపించండి. నా శరీరంలో ఉన్న ప్రతి పరిస్థితిని వెరిగి ఉన్నాం. మీరు బలపరచగల దేవుడు, శక్తినిచ్చే దేవుడు. ఈ దినం నీ వాక్కు ద్వారా నాతో మాతో మీరే మాట్లాడి మీ పరలోక శబ్దాన్ని వినిపించి మీరు మహిమ పొందినట్లు కృప చూపమని, అచ్చల్పుని ధూళిని దుమ్మునైనా నన్ను బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా ప్రియులారా ప్రార్థన పూర్వకంగా ఉండాలి. యేసు ప్రభు వారు ఈ మత్తయి సువార్త ఈ 23వ అధ్యాయములో ఆయన లోకములో అనేక మంది శిష్యులు, కొంతమంది పెద్దవాళ్ళని గురువులని పిలుస్తారు. ప్రభు అలాగ పిలవద్దు. చూడండి, మీరు 10వ వచనం చూడండి. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, మరియు మీరు గురువులని పిలవబడవద్దు. క్రీస్తు ఒక్కడే మీకు గురువు. క్రీస్తు ఒక్కడే మీకు గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను అని ఈ మాట. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి తాను ఎప్పుడు గొప్పవాడిగానే తలస్తూ ఉంటాడు. తాను ఒక గొప్పవాడిని తలంచినప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి జనసమూహము లేక తన నోటి మాటల ద్వారా ఎవరైతే లాభం పొందుతున్నారో వారందరికీ తాను ఒక గురువుగా, ఒక ప్రధాన వ్యక్తిగా ఉండటానికి మనుషులు మరి ఎక్కువ ప్రయాసపడుతూ ఉంటారండి. మరి ప్రభు అలాంటి ఒక విధానము మరి మీకు ఉండకూడదు. ఎందుకంటే మీ అందరికీ ఈ ప్రపంచములో క్రీస్తు యేసునందున్న విశ్వాసులందరికీ ఆయన ఒక దైవజనుడైనా, ఒక ఉపదేశకుడైన, ఒక సంఘ కాపరైనా, మరి ఎవరైనా కానివ్వండి సోదరి సోదరులారా, అందరికీ గురువు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన గురువై ఉండగా ఇంకొక గురువు లేడని ప్రభువే స్వయంగా చెప్తున్నారు. కాబట్టి ఈ విషయంలో దేవుని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఒకవేళ
నేనే గురువుని, వీళ్ళందరూ నా శిష్యులు, నా శిష్య బృందము, హల్లెలూయా అనుకుంటూ ఎవరైనా ఉంటే ఆ వ్యక్తి ఎవడంటే తన్ను తాను హెచ్చించుకునే వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరండి? చూడండి ప్రియులారా, ఈ భూమి మీద దేవుని ప్రజలు ఒక గొప్ప సత్యాన్ని అందరూ బాగుగా గుర్తించాలి. అదేమిటంటే, ఏ ఒక వ్యక్తి కూడా, చూడండి, దేవుడు నన్ను చనిపోయినటువంటి 3 శవాలు, ఒక శవం 26 గంటల తర్వాత అది మా తల్లిది, ఇంకొక వ్యక్తి రాత్రి 10 గంటలకి చనిపోయి తెల్లవారుజామున 5:30కి ప్రార్థన చేయగా మరలా బ్రతికింది. 3వ వ్యక్తి, నేను సేవకు వచ్చిన కొత్తలో ఆమె ఒక అన్యురాలు, ఆమె అయితే పాటికి కట్టబడి తిరిగి సజీవురాలుగా లెగిసింది. తన బంధువులు ఇప్పటికీ సాక్షులే ఆ విషయంలో. నేను రాత్రి 10 గంటలకి 9-10 గంటలు చనిపోయి తెల్లవారుజామున 5:30కు లేచిన అమ్మాయి ఇప్పటికీ సజీవురాలుగానే ఒరిస్సాలో ఉంది. ఒక పాస్టర్ గారు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, అక్కడ సేవ చేస్తున్నారు. మన యేసురత్న గారు పెద్ద అమ్మాయి. దేవునికి స్తోత్రం, గ్రేస్. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఇలాగ ఎన్నెన్నో దేవుడు నా ద్వారా క్యాన్సర్ పేషెంట్లేటి, టీబీ పేషెంట్లేటి, ఆస్మా పేషెంట్లేటి ఎందరో అద్భుత రీతిగా 1977 మొదలుకొని ఎన్నో అద్భుతమైన కార్యాలు ప్రభు నా ద్వారా చేశాడు. ఎన్ని చేసినప్పటికీ ప్రియులారా, నేనొక మానవ మాతృననే విషయము నాకు బాగా తెలుసు. బ్రతికించింది నా ప్రభు, దానికి నన్ను ఆయన ఒక సాధనంగా వాడుకున్నాడంతే. ఏంటండి, భూమి మీద ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మరలా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతుకు అని చెప్పి మళ్ళా బ్రతికిస్తే అది ఎంత గొప్ప కార్యమో ఒకసారి మీరు ఆలోచించండి బాబు. అలాంటి గొప్ప కార్యాలు చేసే వ్యక్తుల్ని ఏమంటారు ఈ ప్రజలు? గొప్పవారు. ఎవరండి వారు? గొప్పవారు. ఎందరో పిరికివారుగా, బలహీనులుగా, అనేక భయంకరమైన అశాంతులతో కొట్టిమిట్లాడుతున్నప్పుడు అలాంటి వారి పక్షాన్ని నిలబడి వారికి నా వలన ఏ సహాయం కావాలో ఆర్థికంగా కానీ, ఏ ఆత్మీయంగా కానీ, ఒక సలహా కానీ, ఏది అవసరమైనా నేను ప్రతిదీ ధారాళంగానే చేసుకుంటూ వచ్చాను ఇప్పటికీ. దేవునికి స్తోత్రాలు. ఇన్ని చేస్తున్నా నేను ఒక గురువునను, నేనేదో పెద్దవాడినను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. పూర్వ దినాల్లో ఇక్కడ ఒక సహోదరుడు ఉండేవారు, డేవిడ్ గారని. 3 జిల్లాలకి ఆయన అగ్రికల్చర్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. 3 జిల్లాలకు అధికారండి ఆయన. అలాంటి సోదరుడు మరి ఇక్కడ అద్భుతంగా స్వస్థత పొంది ఓ మాట అన్నారు నాతో. ఆయన చేతి కింద బోల్డ్ మంది అటెండర్లు, బోల్డ్ స్టాఫ్. మరి ఆయన బ్రతుకున్నప్పుడు అందరికీ సెక్రటరీకి ఫోన్ చేసి, హైదరాబాద్ సెక్రటరీకి ఫోన్ చేసి ఎందరికో ఉద్యోగాలు వేయించాలంటే వేయించేవారు. ఆయన అంతటి పలుకుబడి గల వ్యక్తి నాతో ఒక మాట అన్నారు. అయ్యా, మీ పక్కన నేను ఒక డ్రైవర్గా మీ కారు నడిపే చాలాసార్లు అయినా, నా కారు ఆ టాటా మొబైల్ కొన్నప్పుడు అయినే చాలాసార్లు మరి నడిపేరండి ఆయన. దేవునికి స్తోత్రాలు. చాలా జాగ్రత్తగానండి ప్రియులారా. ఎలాంటి అద్భుతాలు దేవుడు నా ద్వారా జరిగించినా నేను ఎవరినో నాకు బాగా తెలుసు.
అద్భుతం నేను చేయలేదు. హల్లెలూయా. అద్భుతం ఎవరు చేయలేదు? నేను చేయలేదు, చేసింది నా ప్రభు. ఒక అద్భుతం ఎవరికైనా జరిగిందంటే, ఒక చనిపోయిన శవం పైకి తిరిగి లేచిందంటే, సజీవురాలుగా ఉందంటే, హల్లెలూయా, అది ప్రభు చేసిన కార్యం, మనుషులు చేసిన పని కాదండి అది. ప్రియమైన సోదరి సోదరులారా, ఇలాంటివి ఎన్ని చేసినా కానీ ఈ రోజుకి నేను చెప్తున్నాను, ఇప్పటికి 46 సంవత్సరాలు అయిందండి ఈ మార్గంలోకి వచ్చి. హల్లెలూయా. నా అంతరంగంలో కూడా రహస్యంగా కూడా నన్ను నేను హెచ్చించుకునే స్థితి నా దగ్గర లేదండి. నాకంటే చాలా చిన్నవాళ్ళు, అల్పులు అయినటువంటి వారు ముందు వాళ్ళని రక్షించాలని, వాళ్ళకున్న మూర్ఖపు స్థితి నుండి ఒక తిన్నని చక్కని త్రోవలో నడిపించడానికి వారి ముందు నేను తగ్గిపోయిన దినాలు, సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి. అందుకే నన్ను చాలామంది చాలా లోకుగా చూస్తారు, లోకుగానే మాట్లాడతారు. వాళ్ళ కోపం వచ్చిందంటే ఏం మాట్లాడతారు వాళ్ళకే తెలియదు. దేవునికి స్తోత్రం. నేను అలా మాట్లాడే వారి మీద దృష్టి పెడతలేదు. ఇలాంటి కార్యాలు చేయటం వల్ల నేను గనుండనే తలంపు నాకు లేదు, నాకేమీ లేదండి. నాకు మాత్రం ఒక్కటి తెలుసు, నా ప్రభువే ఈ కార్యాలన్నీ చేసినవాడు. క్యాన్సర్ పేషెంట్లు బాగుపడ్డారా? యేసుక్రీస్తు నామములో. ఆయన పునరుత్థాన బలాన్ని బట్టి, పునరుత్థాన శక్తిని బట్టి ఆ కార్యాలు జరిగాయి. ఎవరైనా దరిద్రులుగా ఉండి ధనవంతులయ్యారా? అది ప్రభువైన యేసుక్రీస్తు వారు మనము ధనవంతులు కావాలని మన నిమిత్తం ఆయన ధనవంతా మనకిచ్చి, మన నిమిత్తం ఆయన దరిద్రుడై చెరువులో తన ప్రాణాన్ని అర్పించాడు. సోదరి సోదరుడా, కాబట్టి ప్రతి దానికి మూలము మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన లేకుండా ఏది జరగలేదు. ఈ సృష్టిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు లేకుండా ఏది జరగలేదండి. సమస్తము ఆయన మూలముగానే కలిగెను అనే మాట యోహాను భక్తుడు తన సువార్తలో మొదట వచ్చిన అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. కలిగినది అంతయు ఆయన మూలముగానే కలిగింది. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే వృధా అతిశయాలతో, హెచ్చింపు మనసుతో, గర్వముతో, మరి మీరు లక్షవారం అనుకుంటా వచ్చింది మెసేజ్, నో శనివారం రాత్రి, ప్రభు దేనిని బట్టి ఎవరిని బట్టి అతిశయిస్తాడో ఆ దినం మనతో పరిశుద్ధాత్మ దేవుడు చాలా విపులీకరంగా మాట్లాడాడు బాబు. 1 గంట 50 నిమిషాలు ఆ రాత్రి దేవుని ఆత్మ మాట్లాడి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సోదరి సోదరులారా. దేవుని కనికరాన్ని, దేవుని దయను, దేవుని ప్రేమను, అదే టైంలో దైవజనుల యొక్క ప్రేమ, దయ, వాళ్ళు తమను తాము తగ్గించుకుని మనం ఎంత విర్రవీగుతున్నా మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో ఈ విషయాలు గుర్తించకపోతే, సోదరుడా సోదరి, ఒక్క మాట మీకు నేను చెప్తాను. యేసు ప్రభువు వారు చెప్పారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చేసుకోగలరు, అల్పకాల పాప భోగాల్లో పడి కొన్ని శరీర కార్యాలు మీరు చేసుకోగలుగుతారు. ఒక భ్రష్టాత్మకు అప్పగించబడితే భ్రష్టక్రియలు చేస్తాం ఎవరైనా సరే. కాబట్టి రాత్రికాల సమయంలో సోదరి సోదరుడా, ఒక మనిషిగా తాను ఏది మంచి చేయలేడు. కాబట్టి ఎక్కడ అతిశయం లేదండి.
అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. బలవంతుడైన మనుషుడు, సూర్యుడైన వ్యక్తి తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఎందుకంటే ఐశ్వర్యం ఇచ్చిన వాడు దేవుడే, బలమిచ్చేవాడు దేవుడే. మరి యేసు ప్రభువే మనకి జ్ఞానమై ఉన్నాడండి. కాబట్టి దేన్ని బట్టి మానవుడు అతిశయిస్తాడు? అసలు అతిశయించడానికి ఏముంది మనిషికి? చూడండి, మీకు ఒక మాట చెప్తాను. నా కుడుమక్క నిలబడడానికి చాలా కష్టంగా ఉంది. ఇక్కడ నేను ఎంతసేపు నిలబడతానో అంత సమయంలో నా ప్రభు ఒక కృప, ఆయన శక్తి నన్ను ఆ కాలును ముట్టి నన్ను ఇక్కడ నిలవబెడితేనే నిలబడగలుగుతాను. నేను లేదనుకోండి, మరి నేను త్వరగానే దీన్ని ముగించి నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది. వెళ్ళి మంచమే పడుకోవాలి, ఇంకేం చేసి పనే ఉండదండి. ఆ బాధ అనుభవిస్తూ మరి మంచం మీద పడిపోవాలి. ఎందుకంటే అలా టైంలో దానికి చాలా బలంగా రాయాలి. అప్పుడు ఏమవుతుందో నాకు తెలుసు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి రాత్రికాల సమయంలో సోదరి సోదరులారా, మరి నా దృష్టి దాని మీద పెట్టదలుచుకోలేదు. కానీ ఈ రాత్రి మనం ఒకప్పుడు ఈ మాటలు విన్నా, ఈ రాత్రి మాత్రం మీరు దృష్టి బాగా పెట్టాలి. ఎందుకంటే మన మనసుల్లో ఎన్నో తలంపులు ఉంటాయండి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. హల్లెలూయా. సర్వస్థానిక విశ్వాసులు అందరూ ఏమనుకుంటారంటే, సోదరి సోదరులారా, అదిగో ఆ వ్యక్తి చాలా భక్తిపరుడు, ఆమె చాలా భక్తిపరురాలు, ఆయన చాలా భక్తిపరుడు. వాళ్ళు భక్తిపరులు కాబట్టి వాళ్ళ భక్తిని బట్టి, వాళ్ళ ప్రార్థనని బట్టి, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు వాళ్ళకి అద్భుతాలు చేస్తున్నాడు. అన్నిటికీ ప్రభు కారకుడు కాదు. వాళ్ళ ప్రార్థన, వాళ్ళ భక్తి, వాళ్ళ పరిశుద్ధత, వాళ్ళ నీతి, వాళ్ళకున్నటువంటి త్యాగ హృదయం. చాలా జాగ్రత్తగా గమనించండి సోదరి సోదరులు. హల్లెలూయా. చాలామంది వ్యక్తులు పాపం మాకు ఘనత అక్కర్లేదని పైకి చెప్పినా మనసులో మాత్రం సంపూర్తిగా ఘనతనే కోరుకుంటారండి. ఆ కోరుకున్న ఘనత కానీ వారికి దక్కకపోతే వాళ్ళ ముఖాలు చాలా చిన్నగా అయిపోతాయి. కాబట్టి మహాదేవుని కనికరము, ఆయన దయ, ఆయన కృప, ఆయన కృప. నేను రాత్రులు నా గదిలో నేను ఒంటరిగా తలుపు గడ వేసుకుని, రాత్రి అయితే 2 గంటల టైంలో ఏసుని గడ తీద్దాం అనుకున్నానండి. ఎందుకంటే గుండెల్లో చాలా విపరీతంగా నొప్పి వస్తుంది. హల్లెలూయా. కానీ ఒకసారి నేను ఆయన రాకడ ఆలస్యమైతే నేను ఇంకా సజీవుడిగా ఉండి ఆయన పరిచర్య చేయాలి. ఆ ప్రవచనం ఇంకా దేవుని వాగ్దానం నా పక్షాన సంపూర్తిగా నెరవేరబడలేదు. ఆ మాట జ్ఞాపకం వచ్చి మరి నేను కూర్చుని ప్రార్థన చేయడానికి ఓపిక లేక నా మంచం మీద ఎల్ల కథల పడుకుని అలా ప్రార్థన చేస్తూ మహాదేవుని కృప చేత మరి ఎప్పుడు నిద్ర పట్టిందో నాకు తెలియదు, కానీ 3 గంటల 13 నిమిషాలకు నేను తిరిగి లేచాను. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో సోదరి సోదరులారా, ఒక క్రైస్తవ విశ్వాసి కానీ, ఒక దైవజని, ఒక పాస్టర్ గారు కానీ, ఎవరైనా కానీ మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన ఆశయాలు నెరవేర్చుకోవడానికి ఎప్పుడు ఆశించవద్దు. నా విషయంలో నా దేవుని సంపూర్ణ చిత్తము జరగాలి. నేను నా శరీరములో జీవిస్తున్నప్పుడు నా దేహము దేవుని మహిమార్థమై. అసలు వాక్యం ఏం చెప్తుందండి? దేవుడు దేహాన్ని ఎందుకు ఇచ్చాడు మనకి?
ఒకసారి తీయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ దేహము దేవుని వలన, సోదరి సోదరుడా, నీ దేహాన్ని ఎలాంటి శరీర కార్యాలతోనూ అపవిత్రపరచుకోవాలనుకుంటున్నావో, ఎలాంటి అల్పకాల పాపభోగాలు ప్రేమించి దైవ కృప నుండి దూరమైపోతూ, హల్లెలూయా, నువ్వు జీవించాలనుకుంటున్నావు. అలాంటి సోదరి సోదరులారా, ఒకవేళ అలాంటి తప్పిదములు ఏమి లేకుండా బాగా ఉన్నప్పటికీ అందరము ఈ మాటలు బాగా ఆలకించాలండి బాబు. మీ దేహము దేవుని వలన మీకు ఇవ్వబడింది. అర్థమైందా? నా సుందరమైన, అంటే నా గురించి చెప్తూ లేదండి, ఎవరైనా అందమైన వారు, సుందరమైన వారు ఉంటే నీ అందానికి, నీ సౌందర్యానికి, నీ సుందరత్వానికి, నీ ముఖంలో ఉన్నటువంటి తేజస్సు, ఆ యొక్క ఆకర్షించుకునేటువంటి అందం ఏదైనా ఉంటే అదంతయు కూడా దేవుడు చేసిన కళ. ఆయన సృష్టిలో ఆయన చేసిన ఒక కళ అంతే. హల్లెలూయా. చాలామంది నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అవటానికి బ్యూటీ పార్లర్లు ఎన్నో ఉన్నాయండి. మగవాళ్ళకి బ్యూటీ పార్లర్ ఉన్నాయి, ఆడవాళ్ళకి కూడా బ్యూటీ పార్లర్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, సోదరి సోదరి. కాబట్టి రాత్రికాల సమయంలో ఒక విశ్వాసి నా యొక్క జీవితము, నా యొక్క నడక, నా పడక, నా ప్రవర్తన, నేను మాట్లాడే ఫోన్ కాల్స్, ఇది ఏదైనా కానీ అన్ని దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు. మనుషుల దగ్గర అబద్ధం చెప్పొచ్చు, ఎవరికో మనకి ఇష్టమైన వాళ్ళు ఫోన్ చేసి లేదని చెప్పొచ్చండి. మనం వాళ్ళ ప్రపంచంలో జరుగుతున్న తంతదే. హల్లెలూయా. కానీ అన్ని వింటూ చూస్తూ రికార్డ్ చేస్తున్న ప్రభు దగ్గర మాత్రం హల్లెలూయా నీవు నేను చెప్పడానికి ఏముండదు ఇంకా. అర్థమైందా అండి? చూడండి, ఇప్పుడు టౌన్లో పెద్ద పెద్ద సిటీస్లో ఏం కెమెరాలు అయ్యాయి? సీసీ కెమెరాలు. దొంగలు దొంగతనం చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా అన్నీ కూడా తీసేస్తుంటాయి. మరి దొంగలు ఏం చేస్తారంటే సీసీ కెమెరాలకు ఉన్నటువంటి ముందు లైన్స్ అంతా కట్ చేసి ఆడ వెళ్తూ ఉంటారు. అవి కట్ చేస్తే ఆ కెమెరాలు ఏం చేయు, ఫోటోలు చేయు. కానీ ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం మంచి ఫోటోగ్రాఫర్. ఆయనకున్న కనెక్షన్ ఎవడు కట్ చేయలేడు. హల్లెలూయా. కనుక మీరు ఎవరి దగ్గర అబద్ధం ఆడినా కానీ, దేవుడి దగ్గర కానీ, దైవజనుల దగ్గర కానీ అబద్ధం ఆడొద్దు దయించి. అది మీకు క్షేమం కాదని చెప్తున్నాను నేను. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియమైన సోదరి సోదరుడా, అన్నిటికంటే ముఖ్యమైనది హెచ్చింపుతనం. ఏంటండి? నేను ఒక ప్రముఖుడను. నిజంగా మహాదేవుని కృపచేత అండి, నేను చాలా కాలం 3 చనిపోయిన డెడ్ బాడీలు దేవుడు నా ద్వారా ఆయన లేపాడు. ఒక అద్భుతం అది. అందులో 2 లేరు. నా తల్లి అయితే హల్లెలూయా 1980వ సంవత్సరంలో బ్రతికింది, చనిపోయి 26 గంటల తర్వాత బతికింది. ఆ పాతాళం ఓపెన్ చేసిన కొత్త దినాలండి. 1980వ సంవత్సరం మంత్ ఆఫ్ నవంబర్. అప్పటి నుండి 1994వ సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖుని లోకయాత్ర ముగించింది ఆవిడ ప్రభువునందు. అంటే 14 సంవత్సరాల 6 నెలల కాలం బ్రతికిందండి ఆవిడ. ఇంకొక ఆవిడ పెళ్ళావిన ఆవిడ అన్యురాలు, లెగిసింది, పాడి కట్టిన ఆవిడ తీసి తిప్పేశారు. అత్తోరింటికి వెళ్ళింది.
అక్కడికి వెళ్ళి మరి వేరే కాపురం పెట్టి ఆవిడ గర్భవతి అయింది. తర్వాత వాళ్ళ పిన్ని గారు ఏదో చెప్తే ఎక్కడికో వెళ్ళి మరలా మరణాన్ని కొని తెచ్చుకుంది. తన భర్త నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పాను, ప్రభు అద్భుతం చేశారు, హల్లెలూయా, కానీ ఇప్పుడు మాత్రం నా చేతుల్లో ఏమీ లేదు. నేను ఆమె పరిస్థితి మారినప్పుడు, అయ్యా మీరు వచ్చి ప్రార్థన చేయమంటే నా వల్ల కాదు, నేను రాలేను, నా ప్రభు నాకు అనుమతిస్తూ లేదు. ఆ వేళ మీరు ఎవరున్నని పిల్లలేదు, ఆయన అసలు అక్కడ లేనే లేడు. ఆ అమ్మాయిది ఊరు, ఆయనదేమో బూరుపూడి జగ్గంపేట దగ్గర. వాళ్ళు రావటం లేట్ అయింది కాబట్టి ఆమె ఆ బాడీ అక్కడ ఆపారండి. ఆమె ఒక టీబీ పేషెంట్. హల్లెలూయా. ఎందుకు మీకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే ప్రియులారా, సర్వసాధారణంగా ఒక వ్యక్తి మంచి సూక్తులు బోధిస్తూ ఉంటే అందరూ ఏమంటే ఆ వ్యక్తి గొప్పవాడు, ఆయన గొప్ప గురువు, ఆయన గొప్ప పండితుడు. ఆయన ఎవరంటే ఒక పామరుడు కాదు, మహాపండితుడు అని అలా చెప్తూ ఆఖరికి దైవ సంభూతుడు అంటారండి. దైవ సంభూతుడు అంటే అర్థం ఏంటంటే దేవునితో సమానుడు. అయ్యి బాబో, ఇంతకంటే ప్రమాదకరమైనది ఏది లేదండి. ఒక మనుష్యుడు దేవునితో సమానుడు అనుకుంటాం, దానికంటే ప్రమాదకరమైనది ఏదీ లేదని చెప్తాను మీకు. నా ప్రారంభ దినాల్లో దేవుడు ఇలాంటి అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు, ఇవి నా వలన కాదు, నా ప్రభువే చేశాడు, నా ప్రభువే చేశాడని 1కి 10 సార్లు నాలో అతిశయం కలగకుండా, నేను ఇవన్నీ చేసేది అనే భావం నాకు రాకుండా గొప్ప పోరాటాన్ని ఎదుర్కొన్నాను ప్రియులారా. కానీ ఆ పోరాటంలో అపవాది ఓడిపోయాడు. నా ప్రభువైన యేసుక్రీస్తు నా యందుండి నాకు జయమిచ్చాడు. ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని వేల ప్రసంగాలు, ఎన్నో మర్మాలు దేవుడు నా నోట నుండి బయటికి ఆయన ఆత్మ ద్వారా మాట్లాడినా అతిశయం లేదు బాబు, నాకు అతిశయం లేదు, బాధ లేదు. హల్లెలూయా. నిన్న రాత్రి 2 గంటలకు అనిపించింది, ఇంత భయంకరంగా ఉంది నా పరిస్థితి, దగ్గర ఎవరైనా ఉంటే మంచిదేమో. వెంటనే దేవుని చిత్తం ఇలా ఉన్నప్పుడు ఇంకోలాగా నేనెందుకు ఆలోచించాలి? దేవానికి స్తోత్రం, నన్ను మీ కృపా హస్తాలకు నేను అప్పగిస్తున్నాను. నేను రాత్రులు పడుకునే ముందు అందరి గురించి నేను ప్రార్థన చేస్తాను. మరి రాత్రి కూడా అలా మంచమే పడుకుని అలా ప్రార్థన చేస్తూ హల్లెలూయా. మరి నేను 2 గంటల తర్వాత మంచమే పడుకున్నాను. మరి ఎప్పుడు నిద్ర పట్టిందో నాకు తెలియదు, కానీ 3:13 నిమిషాలకి మాత్రం నాకు మెలకు వచ్చి లేచాను. నన్ను గురించి మీకు చెప్పాలని ఆశిస్తలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. కొవ్వొత్తు తాను కరిగిపోతూ చీకటిలో ఉన్న వారికి వెలిగిస్తూ ఉంటుంది. అందుకే నిర్మాణం జరిగిందండి. కొవ్వొత్తు నిర్మాణం ఎందుకయిందంటే అందుకే నేను అదే తలస్తాను. దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ఏ పరిస్థితి అయినా అనుభవిస్తూ ఇతరులకు క్రీస్తు జీవాన్ని అందించాలి. క్రీస్తులో ఉన్న ఆ శక్తి, ఆ కృప, ఎవరైతే తమను తాము తగ్గించుకుని దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని ఎదుట యథార్థవంతులుగా, దేవుని ఎదుట, దైవజనుల ఎదుట, పెద్దల ఎదుట యథార్థ హృదయులై ఎవరు జీవిస్తున్నారో, పోయిన ఆదివారం వచ్చింది ఇక్కడ ఒక మాట,
యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. బైబిల్లో నాకు మేలొద్దు ప్రభువా నువ్వు ఉంటే చాలు అని చెప్పిన వ్యక్తులకి నిజంగా ప్రభు మేలే చేశాడండి. ఎన్నో మేలు చేశాడు ప్రియులారా. ఆ మేలులు అనుభవిస్తూ ఏం చేయాలి చెప్పండి? ఒక మాట మీకు చెప్తాను. ఏలియా ప్రవక్తకున్న దినాల్లో 3.5 సంవత్సరాల కాలము సోదరి సోదరుడా భూమి మీద వర్షం కురవలేదు. మనుషులకు తిండి లేదు, పశువులకు మేత లేదు. చాలామంది ఆకలితో చనిపోతూ ఉన్నారు. మరి షారేపతు అనేటువంటి ఒక గ్రామం, అది ఇజ్రాయెల్ దేశాన్ని ఆనుకొని ఉన్న అన్య గ్రామం అంటది. ఆమె ఒక అన్యరాలు. ఆమె పొలలు ఏరుకుంటున్నప్పుడు దేవుడైన యెహోవా ఏలియాని అక్కడ పంపాడు. పొలలు ఏరుకుంటున్న ఆమె దగ్గరికి వెళ్ళి ఆయన కొంచెం మంచినీళ్ళు అడిగాడండి. ఆవిడ మంచినీళ్ళు ఇవ్వబోయే టైంలో ఒక అప్పం తెమ్మని అడిగాడు, ఒక అట్టు. ఆవిడ ఒకే మాట చెప్పింది, అయ్యా మనందరికీ తెలుసు, మనందరికీ 1 రాజులు 17-18 అధ్యాయాల్లో ఈ ఏలియా చరిత్ర ఉంది. ఆమె మరి అయ్యా తొట్టిలో కొంచెము పిండి ఉంది, నాకు నా కుమారుడికి 2 అట్లు అవుతాయి. ఇక తినేసి బుడిలో కొంచెం నూనె ఉంది అట్లు కాల్చుకోవడానికి. అవి కాల్చుకోవడానికి పుల్లలు ఏరుకోవడానికి వచ్చాను ఇక్కడ నేను. మరి ఏం చెప్పాడు? ఒకసారి తీయండి, చిన్న పాట ఎత్తున్నాను. 1 రాజులు 17 అధ్యాయం 11 నుంచి చదవండి. అందుకతడు లేచి సారేపతునకు పోయి. అయ్యా అంటున్నారా? కరువు దినాల్లో దేవుడైన యెహోవా ఏలియాకి 7 అధ్యాయం 3 వచనం చూడండి. నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి. నీవు ఏలియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఇచ్చటి నుండి తూర్పునకు పోయి యొర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించేదని అతనికి తెలియచేయగా. అయ్యా కాకి ఆహారం దొరకాలి కానీ తినేత కానీ ఇంకొకటి పెట్టదండి అది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు కాకుల సమూహంతో ఆహారం నేను తెప్పిస్తాను. ఆ కాకులు తెచ్చే ఆహారం తింటూ ఈ కెరీతు వాగులో నీరు త్రాగుతూను ఉండమని చెప్పాడు. అక్కడ దాగి ఉండు అహాబుతో మరుగ్గా. హల్లెలూయా. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున. అయ్యా దేవుని బిడ్డలు దేవుడు సెలవిచ్చింది చేయటం అలవర్చుకోండి. దేవుడు సెలవిచ్చింది చేయటం అలవర్చుకోండి సోదరి సోదరులారా. అప్పుడు మనకి మన పిల్లలకు ఒక భవిష్యత్తు ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఉచితంగా ప్రేమించి పోషిస్తూ సంరక్షిస్తూ ఆయన సన్నిధిలో ఉండమని ఆయన ఎంతో కృపిస్తూ ఉంటే సొనుక్కుంటూ గొనుక్కుంటూ దుఃఖపడుతూ బాధపడుతూ కాలం ఎల్లబుచ్చుతున్నటువంటి భయంకర స్థితిలో ఉన్నవా సోదరి సోదరుడా, ఒక్కసారి నీ బతుకును పరీక్షించుకో. దేవుని కృప లేకుండా మానవుడు ఏమి చేయగలడండి? ఏమి చేయగలడు చెప్పండి? నేను పోయిన ఆదివారం మాట చెప్పాను ఇక్కడ. కరోనా ఏంటి ఏదైనా కానీ అపవాదినే పరిశుద్ధుల పాదాల కింద అపవాదిని ప్రభు ఎక్కడ పెట్టాడు? రోమా 16:20 ఉంది. సమాధానకర్తయగు దేవుడే సాతానును శీఘ్రముగా నిశ్చయముగా ఖచ్చితముగా మీ పాదముల కింద పెట్టి
వాడి తల నుండి సిరి పాదం వరకు చెదగదొక్కెత్తాడు. హల్లెలూయా. పరిశుద్ధుల్ని సాతాను ఏం చేయగలడండి? వారి మీద ఎలా జయం పొందగలడు? అపవాది తల చెదగొట్టి కొన ఊపిరిలో ఉన్న అపవాదిని దేవుడు మనకు అప్పగించాడు. అపవాది క్రియలు లయపరచడానికే ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద ప్రత్యక్షపడ్డాడు. దేవునికి స్తోత్రాలు సోదరి సోదరులు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ఈ సమయంలో నువ్వు ప్రభు మాట వింటున్నావా? ప్రభు చేయమన్నా నువ్వు చేస్తున్నావా? దేవుడు ఏది చెప్తున్నాడు అదే చేస్తున్నాడు. ఏలియా కాకులు ఎలా ఆహారం తెస్తాయి? అసలు ఎప్పుడైనా చరిత్రలో ఎవరికైనా కాకులు బయటకెళ్ళి ఆహారం ఇచ్చినాయా? ఈ కరువు దినాల్లో ఎక్కడ ఆహారం ఉంది? ఇలాగేం ఆలోచించలేదు. నా దేవుడు నాకు సెలవు ఇచ్చాడు, వెళ్ళిపోతానంతే. కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. ఉదయము సాయంకాలం రాత్రి వేళ 3 పూట్ల ఆహారం కాకులు తెత్తా ఉన్నాయి. వాటిని తింటా ఉన్నాడు ఈయన. ఒక రోజుకి కెరీతు వాగులో ఉన్న నీరంతా ఎండిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనం, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగా ఉన్న కెరూతు వాగు దగ్గర నివాసము చేసెను. అది యథార్థమైన దేవుని ప్రజలు చేసే పని. అది ఆయన ఏం చేశాడు? అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. హల్లెలూయా. అందరికీ తిండి లేకుండా ఉంటే ఈ కాకులు మరి ఏ దేశాన్ని నుంచి ఎత్తనో ఎక్కడ నుంచి ఎత్తనాయో దేవుడు కాకులు సెలవిచ్చాడు తన సేవకుడిని పోషించడానికి. అయ్యా, భయంకరమైన కరువు దినాలు ఇవి. కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును, మరణము నుండి వారి ప్రాణాన్ని తప్పించుటకును యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కనుదృష్టి ఉన్నదని కీర్తనకారుడైన దావీదు చెప్తున్నట్లు, హల్లెలూయా, దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టేవాడు కాదు. సోదరి సోదరుల, కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని శ్రమలు మనం పడాలి. హల్లెలూయా. అందరి వలె సుఖంగా, నిజంగా దుష్టుడు నన్ను చాలా శోధించాడు నిన్న రాత్రి. ఈ టైంలో అందరూ హాయిగా నిద్రపోతూ ఉంటారు. ఏంటి నా పరిస్థితి ఇప్పుడు? అలాంటి ఆలోచనలోకి వెళ్ళడానికి నన్ను పంపడానికి దుష్టుడు చాలా ప్రయత్నం చేశాడు. కానీ మహాదేవుని కృప, నన్ను ప్రేమిస్తున్న నా దేవుని కృపను బట్టి, దేవా, నేను అలాగే మంచం మీద పడుకుని చాలా దుఃఖంతో, అయ్యా, నా ఎడల మీ చిత్తం ఏదో అదే జరిగించండి. హల్లెలూయా, మీ చిత్తమే జరిగించండి. ఎందుకంటే నీకు అన్నీ తెలుసు, నువ్వేమైనా చేయగల సమర్థుడు. హల్లెలూయా. కాబట్టి ఏలీ ఏం చేశాడండి? దేవుడైన యెహోవా చెప్పినట్లు ఆయన ఆ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడే ఉన్నాడు. ఉదయము సాయంకాలం, అయ్యా, పగలు టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, అంతా మాంసం రొట్టెలు ఇంటికి. హల్లెలూయా. కొంతకాలానికి ఏమైందండి? కెరీతు వాగులో నీరు ఎండిపోయింది. అక్కడ 6వ వచనం, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. అతడు ఏటి నీరు త్రాగుతూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను.
అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై అయ్యా, ఇలాగు సెలవిచ్చెను. వాగులో నీరెండిపోయింది కానీ దేవుని వాక్కు ఎండిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఘనత మహిమ ప్రభావం నా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సోదరి సోదరులారా. వర్షం లేక వాగులో ఆ ఏట్లో నీరెండిపోయింది. కానీ ఏలియాను పిలిచిన దేవుడు, ఏలియా దేవుని చిత్తం నెరవేరుస్తున్న ఏలియా యొక్క దేవుడు అయిన యెహోవా, ఆయన నోటు వాక్కు ఎండిపోలేదు. కొందరి విషయంలో నీరు ఎండిపోయినట్లు కొందరి విషయంలో దేవుడి మాట ఎండిపోతుందేమో. దేవుడి మాట ఎండిపోదండి, వాళ్ళకు దొరకదంతే, వాళ్ళకు దొరకదంతేనండి. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి నా ప్రియమైన సోదరి సోదరుల. ఎందుకు ప్రభు చెప్తున్నాడు? తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఒక వ్యక్తిలో హెచ్చింపు ఉన్నంత కాలము, ఏమున్నంత కాలం అండి? ఒక వ్యక్తిలో హెచ్చింపు ఉన్నంత కాలము, ఒక వ్యక్తిలో యథార్థమైన జీవితం లేనంత కాలము, హల్లెలూయా, ఆ వ్యక్తులు దేవుని మాట వినలేరు. అందుకే దేవుని వాక్యం చెప్తుందండి, గర్వ హృదయులు యెహోవాకు హేయులు. గర్వ హృదయులు వారు దేవుని ఎదుట హెచ్చించుకుంటూనే ఉంటారు తప్ప మనుషులు ఎదుట దేవుని తమను తాము గొప్పవాళ్ళుగా హెచ్చించుకుంటారు. మేము చెప్పింది చేస్తున్నాం, మా మాట మేము నెరవేర్చుకుంటున్నాం, మేము ఎంతో నీతిమంతులు, ఎంతో జాగ్రత్తగా ఉన్నాం, మా నీతి క్రియలన్నీ మురుకు గుడ్లు బాబోయని భక్తులు ఎడుతుంటే తమను తాము హెచ్చించుకునే గర్విష్ఠులందరూ ఏమనుకుంటున్నారండి? మేము 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 హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులారా. వాగునీరు ఎండిపోయిన తర్వాత అంతటి యెహోవా వాక్కు అతనికి ఎందు వచ్చిన ప్రత్యక్షమై అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇలాగు సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన నీవు సీదోను, అయ్యా ఇది ఇజ్రాయెల్ దేశానికి సంబంధించింది కాదు, సీదోను పట్టణ సంబంధి అయిన సారేపతు అను ఊరికి పోయి, సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము, అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు, నిన్ను పోషించుటకు, అచ్చట ఉన్న ఒక విధవరాలికి, అచ్చడు ఉన్న ఒక విధవరాలకి నేను సెలవిచ్చి తిని. నేను సెలవిచ్చింది. అర్థమైందా బాబు? హల్లెలూయా. ఒక రాజుగారికి సెలవిచ్చాడు దేవుడు, నా సేవకుని పోషించబోయింది. అలా చెప్తే మనం పరిగెట్టిపోతామండి. ఎందుకంటే సామాన్యుల దగ్గర ఏమి లేకపోయినా రాజుల దగ్గర అన్నీ ఉంటాయి. అందులో ఎవరు ఇవిడి? భర్త లేనటువంటి ఒక విధవరాలు. హల్లెలూయా. భర్తలు ఉన్నటువంటి స్త్రీలకే పిల్లలకి తిండి లేక వారి గర్భమును పుట్టిన చిన్న బిడ్డలను కోసుకుని వండుకు తింటా ఉన్న రోజులవి. అలాంటి భయంకరమైన దినాల్లో దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడండి? నిన్ను పోషించుటకు నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము, అతడు ఉండుము. హల్లెలూయా. నిన్ను పోషించుటకు అక్కడ ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. హల్లెలూయా. మరి నేనైతే కొంత ఆలోచించనేమో, ఏలీ గారు ఏమో ఆలోచించలేదు. దేవుడు మాటని వెళ్ళిపోయాడు. విధవరాలేటి, నన్ను పోషిత్తం ఏంటి? భార్య భర్తలు అన్ని ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు కరువుతో తిండిలోకి ఏడుతున్నారు. ఇప్పుడు ఇలాంటప్పుడు ఒక విధవరాలు నన్ను పోషిస్తుందా అని అనుకుంటూ ఆలోచిస్తూ కూర్చోలేదండి ఏలియా. హల్లెలూయా. అలాగేమో ఆలోచించలేదు ఏలియా. దేవుడు సెలవిచ్చాడు అంతే. దేవుడు ఏలియాకి యజమానుడు. ఏలియాకు దేవుడు రాజు అయి ఉన్నాడు. ఏలియాను పోషించి సంరక్షించేవాడు దేవుడు.
కాబట్టి నా దేవుడు, నా రాజు, నా ప్రభు, ఆయన మాట తింటాను అనేదే ఏలి యొక్క సిద్ధాంతం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సోదరి సోదరులారా. అందరూ దయించి ప్రార్థన పూర్వకంగా ఉండాలని నేను మీకు 2 చేతులు జోడించి నేను మనవి చేస్తాను. ఎందుకంటే నా కుడికాలు చాలా తొందర అవుతూ ఉంది. దేవునికి స్తోత్రాలు. దేవుడు మంచి ఆలోచన మనకిస్తున్నాడు. ఇక్కడ దృష్టి చాలా జాగ్రత్తగా మీరు పెట్టాలి. ఈ విషయాలు నా జీవితంలో ఇదే మొదటిసారి బోధిస్తాను. ఏలియా ముందు ఏం చెప్పాడు దేవుడు? కెరేతు వాగు దగ్గరికి పోయిండు. అక్కడ నీకు ఆహారం ఎవరు తెస్తారు? కాకుల సమూహం. కొన్ని కాకులు రొట్టెలు తెస్తాయి, కొన్ని కాకులు మాంసం తెస్తాయి. అవి తింటూ ఆ వాగులో నీరు త్రాగుతూ నువ్వు బ్రతుకు. వెంటనే ఏలి ఏం చేయడండి? అక్కడ ఫిల్టర్ వాటర్ ఉందా? ఏ వాటరు? అక్కడ వాటర్ తాగితే ఏమైనా డిసీజ్ వద్దేమో. అసలు కరోనా కాలం ఇది. హల్లెలూయా. దేవుడు ఇలా చెప్పినా మనకు కూడా జ్ఞానం ఉండాలి కదా. హల్లెలూయా. ఏమీ ఆలోచించలేదు ఏలియా. నిజం, ఏలియా కాదండి, ఆనాడు ఏలియా భక్తుడు కానీ ఈనాడు ఎవరైనా దేవుని మాట విని నమ్మే భక్తులు ఆయన ఎదుట యథార్థవంతులుగా ఉండేవారు, తమను తాము తగ్గించుకున్నవారండి. దేవుడు ఏది సెలవిస్తే అదే చేస్తారండి. తన సేవకుల ద్వారా దేవుడు ఇక్కడుండు అంటే ఉంటారంతే, పదంటే నడుస్తారు. హల్లెలూయా. అంతేగాని వారిష్టం ఓటు లోపల పెట్టుకుని, ఏమంటే ఒక మాట, ఎవరికైనా నేను భవిష్యత్తులో వారి పిల్లలు బాగుపడడానికి నేను సలహా ఇచ్చాను. దాని కొరకే అనేకుల కొరకు నేను ప్రయాసపడ్డాను, పడుతున్నాను, పడబోతున్నాను కూడా. కానీ అలాంటి భాగ్యాన్ని తృణీకరించి ఎవరైనా ముందుకు వెళ్ళిపోయారంటే అది వారు హృదయ గర్వం అని నేను చెప్తున్నాను. హృదయ గర్వం. ఒక దైవజనుడి మాట నమ్మలేకపోవటం, లోబడలేకపోవటం, తన్ను తగ్గించుకునే స్థితి లేని వారికే వారి భవిష్యత్తులో అంత చీకటి, అంత అయోమయమే. ఎలాంటి ఆదరణ దొరకదు, ఎలాంటి నిరీక్షణ దొరకదండి. దేవుని కృపను, దైవజనులకు హెచ్చరికను సులకనగా చూడకండి ప్రియుడా. అంత ఈజీగా తీసి పడేకండి మీరు ఏదో అనుకుంటున్నారు. హల్లెలూయా. ఏలియా ఈజీగా తీసేయట్లేదు. ముందు కాకులు తెస్తాయన్న మాట కూడా నమ్మవలసిన మాట కాదు అది. అయ్యా, కాకులు ఆహారం తెస్తాయి నీకు, కెరేతు వాగు దగ్గర ఉండు, కాకులు తెచ్చే మాంసం రొట్టె తింటూ నీళ్లు త్రాగుతూ బతకమన్నాడు దేవుడు. అది నమ్మవలసిన మాట కాదు. నేను కాకులకు ఆజ్ఞ ఇచ్చానని చెప్పాడు దేవుడు. అది నమ్మవలసిన మాట కాదు. ఇప్పుడేటి, ఒక ఇజ్రాయేలు సారేపతి అనే ఊరిలో ఉన్న ఒక విధవరాలు నిన్ను పోషిస్తుంది. ఆమెకు నేను సెలవిచ్చాను, పోయి అచ్చడు ఉండు అంతే. వేసాడు ఆ యొక్క అన్యురాలైనటువంటి ఆ విధవరాల దగ్గరికి వెళ్ళాడు. సోదరి సోదరులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. చూడండి ఏం జరిగిందో. 8 నుంచి అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపతునకు పోయి అతడు సారేపతుకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు, ఏ విధవరాలకైతే దేవుడు సెలవిచ్చానని చెప్పాడు, ఆమె పుల్లలు ఏరుకోవడానికి
ఏలియాకు ఎదురుగా ఇల్లు. చదువునైనా మాట. ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి, ఒక విధవరాలు అచ్చట కట్టెలు వేరుచుండొచ్చు చూసి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనేను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. నాకొక రొట్టె ముక్కను, రొట్టె కాదు, రొట్టె ముక్కను నీ చేతితో తీసుకురమ్మని ఏలియా చెప్పాడు. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు. ఏలియాను చూడంగానే ఆవిడకు ఒకటి అర్థమైంది, ఈయన ఒక దైవజనుడు, ఈయన ఒక దేవుని ప్రతినిధి. కాబట్టి నీ దేవుడైన యెహోవా జీవము తోడు. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలెనని కొన్ని పొల్లలు ఏరుటకై వచ్చితినెను. హల్లెలూయా. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అమ్మ ఆమెతో ఏం చెప్తున్నాడు? విధవరాలతో, భయపడవద్దు, నీవు పోయి నేను చెప్పినట్టు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము. అప్పములు ఆ బుడ్డిలో, ఆమె తొట్టిలో ఉన్న పిండే 2 అట్లు అవుతాయి. చెరుకోటి తిని సావాలనేదే ఆమె యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశాన్ని ఆనుకున్న ఊరు కాబట్టి, పట్టణం కాబట్టి ఆ కరువు వీళ్ళకు కూడా తాగుతుందండి. కాబట్టి ఏలియా ఏం చెప్తున్నాడు ఆమెతో? ఏలియాని యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నీవు పోయి అందులో నాకు ఒక చిన్న అప్పము చేసి మొదట తీసుకురా. ఆ నీళ్లు ఆ అప్పము నా చేతికిచ్చి నీవు పోయి నీకు నీ బిడ్డకు అప్పములు చేసుకున్నాము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆ మాట విని ఏం చేసిందండి ఆ విధవరాలు? అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అది అలవర్చుకోండి బాబు. ఏలియాని యేసు ప్రభు తన సేవకుల నోటి నుండి ఏది చెప్తున్నాడో ఆ మాట చొప్పున చేయటము ఒక విశ్వాసి భూమి మీద సజీవుడిగా ఉన్నంత వరకు ఆ వ్యక్తి యొక్క కర్తవ్యం అదేనండి. అప్పుడే నువ్వు అన్ని రంగాల్లో వర్ధిల్లుతావు. హల్లెలూయా. హల్లెలూయా. వెంటనే ఏలియా చెప్పినట్లు ఆ విధవరాలు వెళ్ళి ఒక చిన్న అప్పం, ఒక చిన్న రొట్టె అట్టు ఆ నూనెతో ఆ ఏరిన పుల్లలతో కాల్చి పెనం మీద కాల్చి ఏలియాకు తెచ్చిచ్చిందండి. అంతే. దేవుడైన యెహోవా భూమి మీద వర్షం కురిపించే వరకు, చదువున తర్వాత భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. హల్లెలూయా. ఏలియాని యేసు ప్రభు చెప్పిన మాటలు ఆ విధవరాలు ఆలకించి చేసిన తర్వాత ఆ ఇంటిలో
ఆ తొట్టిలో ఉన్న పిండి 2 అప్పములు అవుద్ది, 2 అట్లు. ఆ 2 తినేస్తే ఇక మరలా వారికి బతుకు లేదు, వారికి సావే. ఆ నిరీక్షణతోని పుల్లలేరుతున్నావిడ. హల్లెలూయా. కానీ దైవజనుడు ఏం చెప్తున్నాడు? దైవజనుడు ఏం చెప్తున్నాడు? యెహోవా భూమి మీద వర్షము కురిపించే వరకు తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు. నీవు పోయి నేను చెప్పినది చెయ్యి. ముందు అదే అలవర్చుకోండి బాబు. దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడిన దైవజనుడు చెప్తున్న ఆ మాటలకు లోబడుతూ నేర్చుకోండి. ఎవరు లోబడగలరు? ఎవరు అలాగ కట్టుబడి ఉండగలరు? ఎవరు అలా చేయగలరండి? తమ్మును తాము తగ్గించుకున్న వారు మాత్రమే. తమను తాము హెచ్చించుకున్న వ్యక్తులు వారి ఉద్దేశాలు నెరవేర్చుకుంటారు, వారి ఇష్టాలు నెరవేర్చుకుంటారు. అలాంటి వారి బతుకులు అన్ని వాటములు 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 అన్ని ఓడిపోవటమే. వారికి చీకటిలో వెలుగు రాదు. కరువులతోనూ కాటకాలతోనూ రోగాలతో భయంకరమైన పరిస్థితులు గుండా ఆ మార్గం గుండా వెళ్తారే తప్ప దేవుని కృపగల మార్గంలో వారు ఉండలేరు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సోదరి సోదరు. ఏం జరిగిందండి? దేవుడు భూమి మీద వర్షము కురిపించే రోజు వరకు, అయ్యా యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం, యెహోవా ఏలియాతో ఎన్నో వచనం చూడండి, 16వ వచనం చూడండి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అయ్యా, ఆమె కొడుక్కి తిని చనిపోయాలి, ఆ నిరీక్షణ అది ఉన్నది కూడా అంతే. కానీ ఇప్పుడు ఏమైందండి? ఆమె తన బంధువులు, దైవజనుడైన ఏలియా, అందరికీ సమృద్ధి. ఇక్కడ సోదరి సోదరుడా, ఎక్కడ ప్రభు ఉన్నాడో, ఎక్కడ దేవుని కృప ఉందో, ఎక్కడ ఏ ప్రజలైతే దేవుని మాట వింటున్నారో, ఏ ప్రజలైతే దైవజనుల నోటి నుంచి వచ్చే మాటకు లోబడి విధేయులై దాని ప్రేమతో తీసుకుని దాని చేత కట్టబడి ఆ మాటతో కట్టబడి దైవ చిత్తానుసారంగా ముందుకి సాగిపోవడానికి, దేవుడు ఎలాగ ఈడ్చుకుని పోతే అలా వెళ్ళిపోవడానికి ఎవరైతే తమను తాము అర్పించుకుంటారో అలాంటి వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అలాంటి వారి బ్రతుకుల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు బాగా గమనించండి అయ్యా ఇక్కడ. కానీ ఏలియా ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆమెలో కొన్ని లోపాలు ఆమెతో చెప్పాడండి. కానీ ఆమె అక్కడ మాత్రం ఏలియా మాట నమ్మలేదు, ఏలియా మాటకు లోబడలేదు. చూడండి, ఇందులో ఒక మాట ఉందండి. ఆ 17వ వచనం చదవం బాబు. 17వ అధ్యాయం 1వ రాజులు 17వ అధ్యాయం 17వ వచనం. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువ జాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? అయ్యా, ఇక్కడ బాగా వినాలి. ఆమె ఏలియాతో, దైవజనుడా, నీవు నా యొద్దకు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి, నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అందుగా దేవుడు ఆయన్ని అక్కడ పంపాడు. అయ్యా, ఏలియాని ఆ విధవరాలింటికి
దేవుడు పంపింది తన కుమారుని చంపడానిక? ఈ రోజుల్లో కూడా ఇదే మాట పలుకుతారు చాలామంది అవిధేయులు, గర్విష్ఠులు, దేవుని మాటకు లోబడలేను అవిధేయులు, మూర్ఖపు స్వభావం కలిగిన మూర్ఖులండి. ఇంకా వాడిని ఎలా వర్ణించాలి నాకు అర్థం కావట్లేదు. అసలు ఏలియా రాకపోతే ఆవిడ పని ఏంటి? ఆవిడ చచ్చిపోవాలి, ఆవిడ కొడుకు చచ్చిపోవాలి. కానీ ఏలియా వచ్చినప్పుడు ఆమె రహస్య పాపాలు దేవుడు ఆయనకి బయలుపరిచాడు. అందుకే ఏమంటుంది ఆవిడ, నీవు రానేలా, నా పాపం జ్ఞాపకం చేయనేలా, నా కుమారుడు సావనేలా. అది ఆవిడ వేసిన ప్రశ్న చాలా బాగుందండి. అయ్యో దైవజనులు రాకపోతే ఇన్ని సంవత్సరాలు నేను, నా బిడ్డ, నా ఇంటి వారు తిండి తిందువా? ఒక 2 రొట్లు, ఆ 2 రొట్లు కాల్చడానికి సరిపడే నూనె తప్ప నా దగ్గర ఏమీ లేదే, పుల్లలు కూడా లేవు, అవి ఏరుకుని తెచ్చుకున్నాను కదా. కానీ ఈరోజు నేను, నా బిడ్డ, నా ఇంటి వారందరూ, ఇశ్రాయేల్ ప్రజలందరూ, జీవము గల దేవుని ప్రజలందరూ తిండి లేక మలమిల మాడిపోతూ తమ బిడ్డలు వండుకు తింటుంటే, నేనైతే రొట్టెలతో మాంసంతో హాయిగా మేము తింటున్నాం. ఎందువల్ల? ఎవరు రావటం వల్ల? ఏలియా నా ఇంటికి రావటం వల్ల. కానీ కొంతకాలం అయిన తర్వాత ఈమె గారు చెప్పే మాట ఏంటండి, నీవు రానేలా, నా పాపం జ్ఞాపకం చేయనేలా, నా బిడ్డ సావనేలా. మహానుభావుడు, దైవజనుడైన గొప్ప దైవజనుడు ఏలియా, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తిండి ఆయన. అందుకే దేవుడు సజీవుడిగా ఆయన్ని భూమి మీద నుంచి బంగారపు అగ్ని రథాలతో ఆయన్ని దేవుడు పరలోకం తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అంత వ్యక్తిని పట్టుకుని ఈవిడ ఏమంటుందండి, నీవు రానేలా, నా పాపం జ్ఞాపకం చేయనేలా. అయ్యా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడుంటే అక్కడ ప్రతి పాపాన్ని ఆయన జ్ఞాపకం చేస్తాడు, ప్రతి రహస్య జీవితాన్ని బహిర్గతం చేస్తాడు ఆయన. హల్లెలూయా. కానీ ఈవిడేముంది, ఆవిడ పాపం దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు దాన్ని ఒప్పుకోలేదు, ఆ విషయంలో పశ్చాత్తాపడలేదు, ఆ విషయంలో ఆవిడ మారు మనసు పొందలేదు. దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బదులు ఒక అభిషక్తుని నిందిస్తూ కూర్చుందండి పెద్ద మనిషి దూరాలు. ఒక అద్భుతమైన రీతిగా తాను, తన బిడ్డ, తన ఇంటి వారందరూ పోషింపబడుతూ ఉన్నారు ఇప్పుడు. హల్లెలూయా. అలా పోషింపబడడానికి మూలకారకుడు ఎవడు? ఏలియా. అండి. అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకుని ఏమంటుంది, నువ్వు రానేలా, నా పాపం జ్ఞాపకం చేయనేలా. అవును ప్రభు, ఎక్కడికి వెళ్తే అక్కడ. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణానికి కారణమైన జీతాన్ని నువ్వు దాచిపెట్టుకుని కూర్చుంటానంటే అది నీ దగ్గరుంటే నీకు మరణం తప్పదు. నీకో, నీ బిడ్డకో, ఎవరికో మరణం తప్పదు అక్కడ. హల్లెలూయా. ఆవిడ చూడండి ఎలా ఉంటుందో, నీవు రానేలా, నా పాపం జ్ఞాపకం చేయనేలా, నా బిడ్డ సావనేలా. హల్లెలూయా. ఆవిడ మూర్ఖపు మాటలను ఏమీ లెక్క పెట్టలేదు ఏలియా. తన బిడ్డను తీసుకుని పై అంతస్తుకి వెళ్ళిపోయి ఆ బిడ్డను తన మంచం మీద పడుకోబెట్టి దుఃఖంతో, నా దేవా, ఇదిగో నన్ను పోషిస్తున్న ఈ స్త్రీ బిడ్డ చనిపోతుంది, నీవు బ్రతికించు. చాలామంది పరిస్థితి ఇలాగే ఉంది. మనం ఆయనతో మాట్లాడితే ప్రమాదం. హల్లెలూయా. ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఏమంటారని ఏమనరండి. దైవ చిత్తం చేయండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, గర్వాన్ని విడిచిపెట్టండి, దుర్మార్గతను విడిచిపెట్టండి. అయ్యా, నినేవే పట్టణం నాశనం కాకుండా ఉండడానికి కారణం ఏంటి చెప్పండి.
దేవుడు యోనాను పంపించి, హలో, నినివే పట్టణం నాశనం చేస్తా అని చెప్పాడు. ఆ పట్టణం నాశనం కాకుండా ఉండటానుకున్న కారణం ఏంటో మరొకసారి చేయండి. యోనా గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచ్చిన త్వరగా చదవాలి. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయుచున్న బలాత్కారం మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి, అయ్యా మీరు ఒక విషయం మర్చిపోకండి, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి. సోదరుడా, ఎన్ని రోజులు అబద్ధం ఆడుతూ తప్పించుకు బతుకుతావు? నీ బతుకు మన రహస్య ప్రతి క్రియని చూస్తున్న దేవుడున్నాడు. మన స్థితిగతులన్నీ బావుగా ఎరిగిన దేవుడైన ఆయన పరలోకమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, జాగ్రత్త. నీ పైన ఉన్నాడు, ఆయన కింద నువ్వు ఉన్నావు, జాగ్రత్త. ఆయన కంటికి కనపడని స్పష్టం ఏదీ లేదు, ఆయన చెవుకు వినబడని గుసగుసలు ఏమీ లేవు. అన్ని మాటలు ఆయన వింటాడు, నీ ఫోను సంభాషణ ఆయన వింటాడు, నీ రహస్య బతుకులు ఆయనకు తెలుసు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సోదరి సోదరులు. హల్లెలూయా. ఈ 10వ వచనం, నినేవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచెను. ఓ సోదరి సోదరుడా, మనం చేసే చెడు కార్యాలు దేవుడు చూస్తున్నాడు. దేవుడు కనికరించి వారిని అందులో నుంచి విడిపించడానికి ఒక సమయం ఇచ్చినప్పుడు వాటిని మానివేసి తమను తాము తగ్గించుకుని దేవుని ఎదుట పశ్చాత్తాపులై కన్నీరు కారుస్తూ దుఃఖపడుతూ వేదన చెందుతూ మనసు పూర్వకంగా, అయ్యా దేవా, నువ్వు తప్ప మాకు దిక్కేది, మేమెక్కడికి వెళ్తాం, ఎటు చూసినా నాశనమే, నీవే రక్షించేవాడు, నీ యొద్దే జీవముంది, నీవు దీవించేవాడు, నీవు పోషించేవాడు, నువ్వు మమ్మల్ని సంరక్షించేవాడు, మమ్మలను వృద్ధిపరిచే దేవుడు నీవు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళతాం అని యథార్థముగా దేవునికి విరోధమైన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపముతో దేవుడి దగ్గర ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రలాపిస్తూ హల్లెలూయా యథార్థముగా లోబడి దేవుని వైపు తిరుగుతారు. దైవజనుల మాటలు గౌరవిస్తారండి. అలాంటి వారికి రక్షణ, అలాంటి వారికి రక్షణ. గర్వంతో విర్రవీగిపోతూ కనీసం పిల్లలు నడతలు సరిగ్గా లేకుండా తల్లిదండ్రులు బుద్ధి చెప్పే తల్లిదండ్రులు లేరండి వాళ్ళ విశ్వాసంలో. దేవుని ప్రజలను చెప్పుకునేవారు బుద్ధి చెప్పేవారు లేరు. మొక్కప్పుడు వంగంది మానే వంగుద్దా? నీ కూతురు కానీ నీ కుమారుడు కానీ చిన్ననాటి నుండి పెద్దలను గౌరవించకుండా లోబడకుండా ఎదిరించి ముందుకు సాగిపోయే స్వభావం కలిగి ఉంటే నీ కూతురు పెళ్లి చేస్తే అత్తరింటికి వెళ్ళి భర్తను అత్తమామలో ఎదిరిస్తే నీ తర్వాత వాళ్ళు బతికేంటి? అప్పుడు ఏం చేస్తావు? గొడవాడతావు, వెళ్ళి 10 మందిని తీసుకుని వెళ్ళి గొడవాడతావు. అది క్రైస్తవ్యమా? అది విశ్వాసుల జీవితమా? చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సోదరి సోదరు. ఎందుకంటే క్రీస్తు ఎన్ని కార్యాలు దేవుడు చేస్తూ 46 సంవత్సరాలు బట్టి ఇలా నడిపిస్తున్నాను. ఇప్పటికి ఎందుకు ఒక సామాన్యుడి కంటే మరీ సామాన్యుడిగా బతుకుతున్నాను నేను.
ఆ మధ్యన ఎవరిని ఒక వ్యక్తిని బాబు క్షమించరా బాబు అంటే ఆడు ఇంకో మాట పలికాడు. ఏదో విషయంలో బాబు క్షమించిన ఆయన నేను అడిగితే రాత్రి 10 గంటల టైంలో ఆయన నోట్లోంచి ఇంకో మాట వచ్చింది, చాలా బాధకరమైన మాట. దేవునికి స్తోత్రాలు ప్రియులారా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. గర్వం హెచ్చింపు, గర్వము హెచ్చింపు నీ జీవితంలో కాపాడుకున్నంత వరకు దైవజనుడు నోటి నుంచి వచ్చి ఏ మాటను గౌరవించలేవు సోదరి సోదరుడా. హల్లెలూయా. ఎంత మాత్రం గౌరవించలేవండి. నేను పూర్వం తండ్రి లేని పిల్లని జార తీసి పెళ్లి చేశానండి. కొంతకాలం మా ఇంట్లో పోషించి తర్వాత ఆ పెట్టుకున్న అమ్మాయికున్న చెడుతనాన్ని బట్టి చేసిన వాటితో కాపురం చేయకుండా నన్ను ఎలా బాధ పెట్టిందో ఎప్పటికీ నేను మర్చిపోలేను. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం. గర్వం, చెడుతనము, అహంకారం, హెచ్చింపు కొంతమందికి రక్తంలో మిలితే అసలు పాపం అనేది రక్తంలో కలిసిపోయింది. ఈ గుణాలు మరీ కలిసిపోయి ఉన్నాయేమో చూసుకోండి సోదరి సోదరులారా. హల్లెలూయా. ఈ నినెవె వారు తమ దుర్మార్గములను విడిచి తమ చెడు నడతలు మానుకొనగా యెహోవా చూసి కరుణించు దేవుడు, రక్షించు దేవుడు, కృప చూపించు దేవుడు, దయా కనికర సంపన్నుడైన దేవుడు, ప్రేమించు దేవుడు, బ్రతికించు దేవుడు, ధైర్యమిచ్చు దేవుడు, అద్భుతములు చేసే దేవుడు. ఈ కరోనా అనేటువంటి భయంకరమైన మహమ్మారి చేతిలో నుండి సునాయిస్ని ఏడిపించి ఆ దుష్టుని నీ చేతిలో చంపి నీకు నాకు జయమిచ్చే యేసయ్య మన పక్షాన ఉన్నాడు సోదరి సోదరుడా. ఆయనకి నీ మనసులో చోటుందా? ఆయనకి సంపూర్తిగా నువ్వు లోబడుతున్నావా? ఆయన మాటను తన దాసులు నిన్ను హెచ్చరిస్తూ లోబడి జీవిస్తున్నావా? లేక నీ హృదయ గర్వంతో నీ అమ్మ బాబు శరీర స్వభావంలోంచి వచ్చిన రక్తము ఆ యొక్క గర్వపు పరిస్థితిని బట్టి బతుకుతున్నావా? ఎలా ఉంది నీ పరిస్థితి సోదరి సోదరుడా? నేను విశ్వాసిని, క్రైస్తవుని చెప్పుకుంటున్న సోదరి, ఎలా ఉంది నీ పరిస్థితి? ప్రతి పరిస్థితి చూస్తున్న దేవుడైనా ఎవరైనా మోసం చేయలేదు, ఎవరైనా కన్నులు కప్పలేరు, ఎవరైనా చెవులు ముయ్యలేరు. చాలామంది అనుకుంటూ ఉంటారండి, హల్లెలూయా. బాగా గమనించాలండి, మనసు బాగా పెట్టాలి ప్రియులారా. హల్లెలూయా. ఏదన్నా మనకి ఎవరితోనో రహస్యంగా మాట్లాడినప్పుడు ఆ ఫోన్ కాల్ డిలీట్ చేయటువంటి తీసేటువంటి అది ఏమండి అంత విన్నాను నేను, అది తీసేస్తారు. హల్లెలూయా. ఇంక కనబడదు అనమాట. ఎంత తెలివితేటలు ఉన్నాయండి ఇవాళ మానవుడికి సోదరి సోదరుడా. కానీ దేవుడు కన్నులతో చూసింది ఆయన రికార్డ్ చేసి పెట్టాడు. ఆయన దాన్ని నువ్వు తీయలేవు. ఇంకో మాట చెప్తున్నాను, ఈ ఫోన్లన్నీ మనం తీసేయచ్చు కానీ ఉండవలసిన గారు ఉంటాయండి. మనం డిలీట్ చేసినా వేరే చోట డిలీట్ అవ్వాయి. హల్లెలూయా. ఎందుకంటే చాలా కేసులు ఫోన్ కాల్స్ వల్లే పట్టుకుంటారు ఇవాళ.
అయితే వాళ్ళ సెల్లల్లో ఉండవండి, ఎవరితో మాట్లాడింది ఏం చేసింది అంతా కట్ చేసి పడేస్తారు. కానీ రికార్డ్ అయిన ఉంటుందండి. ఎక్కడ? ఆ సెల్ల నెట్గా కాల్ అవుట్ ఉంటుంది, అక్కడ రికార్డు అవుతూ ఉంటుంది. హల్లెలూయా. అక్కడికంటే ముందు దేవుని సన్నిధిలో రికార్డు అవుతుంది. సోదరి సోదరుడా, ఈ నినేవా వారు తమను తాము తగ్గించుకుని తమ చెడు నడతలు మానుకొనగా యెహోవా చూసెను. గనుక 40 రోజుల్లో పట్టణాన్ని నాశనం చేస్తారని చెప్పిన దేవుడు హల్లెలూయా నేటికి నినేవే పట్టణం ఉందండి సోదరి సోదరుల. హల్లెలూయా. తూరు సిదోన్ అనే ప్రాంతం సముద్ర గర్భంలో కలిసిపోయింది, కానీ ఇది నేటికి ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని చూస్తున్న దేవుడైనా మన ప్రభు ఎవరండి? చూస్తున్న దేవుడు, మన మాటలు వింటున్న దేవుడు, మన రహస్య కార్యములని కనులారా చూస్తున్న దేవుడు. సోదరి సోదరుడా, ఎక్కడికి వెళతావు? ఎవరిని మోసం చేయగలుగుతున్నాం? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనతో? అయ్యా, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఒకసారి ఒక వాక్యం త్వరగా తీయండి. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 12 నుండి 16 వరకు చూడండి. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నేను నీ విన్నపమును అంగీకరించి, ఓ సొలొమోను, నేను నీ ప్రార్థన అంగీకరించి, నేను నీ ప్రార్థనను నీ విన్నపములను అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీద తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని, నా నామము పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశమును ఇడిస్తేనే వదిలిపెడితేనే ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇది దేవుని మార్గం. కానీ నీ మార్గం ఏంటి? నువ్వు రానేలా, నా పాపం జ్ఞాపకం చేయనేలా, నా బిడ్డ సావనేలా. ఇది అవిధేయుల సిద్ధాంతం. ఇది లోపల లేని వారి సిద్ధాంతం. అయ్యో, దైవజనుడు రావటం వల్లే కదా నేను నా ఇంటి వారు హాయిగా భోంచేస్తున్నాం. తిండి లేక అనేక మంది అల్లల్లాడుతూ చచ్చిపోతున్నారు. వీళ్ళు అదే నిరీక్షణ కదా. ఏలియా ఇంటికి వచ్చే టైంకి వీళ్ళు నిరీక్షణ ఏంటండి? చెరుకు అప్పం తిని చచ్చిపోవాలి. అసలు ఎంతకాలం ఆవిడ ఎక్కడ ఉంటుంది? ఒక దైవజనుడి మీద నింద మోపే మాట ఎక్కడ పలకగలదు ఆవిడ? పలికేలా ఉన్న అప్పుడు దాకా. దేవుని కనికరాన్ని చాలా మంది ఎంత సులకనగా తీసుకుంటున్నారు, ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారు. సోదరి సోదరుడా, దేవుడు ఏం చెప్తున్నాడు? నా కనుదృష్టి మందిరం మీద నిత్యము ఉండాలంటే, ఇక్కడి నుంచి వచ్చి ప్రతి ప్రార్థన నేను వినాలంటే, అయ్యా దేవుని మందిరం మనమే. మన నోటిలోంచి వచ్చే మాటలు, మన విన్నపములు దేవుడి దగ్గరికి, పరలోకం ముందు దేవుడికి దగ్గరికి వెళ్ళి ఆయన వినాలంటే నీ గర్వమును విడిచిపెట్టాలి, నీ చెడుతనం, నీ చెడు మార్గాలను విడిచిపెట్టాలి, మనమే తగ్గించుకోవాలి. దేవుని ఎదుట పశ్చాత్తాపమే, దైవజనుల ఎదుట కన్నీరు కారుస్తూ తగ్గించుకుంటూ బతుకాల. అదండి లైను. హల్లెలూయా. లైన్ అదండి, మార్గం అది. ఆ మార్గాన్ని వదిలేసి నీ శరీర స్వభావంలోంచి పుట్టి నీ మార్గం ఎన్నుకుంటే ఎక్కడికి నీ ప్రయాణం? ఎటువైపు నీ ప్రయాణం?
ఒకసారి ఆలోచించు, ఒకసారి ఆలోచించు సోదరి సోదరుడా, ఓ నిద్రపోతున్న సోదరి సోదరుడా, ఏదో అనాలోచనతో నీ తలంపులు నింపుకున్న సోదరి సోదరుడా, ఎటువైపు వెళ్తున్నావు? నాకు తెలిసినంత మట్టుకో మాట చెప్తాను. దేవుని పరిశుద్ధమైన ఆజ్ఞను ధిక్కరించి నీ మార్గం వెళ్తున్నావు అంటే నీ సొంత నాశనాన్ని నువ్వు తెచ్చిపెట్టుకుంటున్నావు, కష్టాలు నువ్వు తెచ్చిపెట్టుకుంటున్నావు, ఇరుకులు ఇబ్బందులు నువ్వు తెచ్చిపెట్టుకుంటున్నావు. జాగ్రత్త. ఎప్పుడైతే ఆ ప్రజలు తమ చెడు మార్గాలు విడిచిపెట్టారు, తమను తాము తగ్గించుకుంటూ దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చూసి ఏం చేశాడండి? చూడండి, ఒక మాట చెప్తాను. ఈ 2వ దినవృత్తాంతాలు 7:16 చూడండి. నా నామము ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని. ఆగునైనా, నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద ఉండును. ఎప్పుడు దేవునికి మందిరాలు మనమే. విశ్వాసం. నీ మీద దేవుని దృష్టి, దేవుని కనికరం, దేవుని దయ ఓ సోదరి సోదరుడా నీ పైన ఉండాలంటే, నీ మీద నీ పిల్లల మీద ఉండాలంటే దానికి తగిన భయభక్తులు కలిగి ఉన్నావా? తగిన పరిశుద్ధ జీవితం ఉందా? తగిన మారు మనసు పొందేవా? నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా? ప్రభువుని హెచ్చిస్తున్నావా? సాతానికి చోటిస్తే సంపకపోతే ఏం చేద్దాయా నిన్ను? వాడు మరణానికి అధిపతి సైతాన్. జీవము గల దేవునికి నీవు చోటిస్తే నువ్వు జీవిస్తావు ధైర్యంగా, భయభక్తులు లేకుండా. మరణానికి మూలకారకుడని సైతానికి చోటిచ్చి సాతాను మాట విని చెడు కార్యాల్లో ములుగు తేల్తా ఉంటే హల్లెలూయా, ఎక్కడ బతుకుతాను? బతికి ఎక్కడ ఉంటా? ఒకసారి ఆలోచించు. నా 46 సంవత్సరాలు ఒక మాట మీకు చెప్పాలి. దేవునికి భయపడి దైవ చిత్తానుసారంగా ఆయన మార్గాల్లో నడుచుకుంటున్న వారిని దేవుడు హెచ్చించాడు. వారు అకాల మరణాలు పొందలేదు, వారికి ఏ కీడు రాలేదు. ప్రపంచమంతా మరణ భయంతో వణుకుపోతున్నప్పుడు, అనేక కుటుంబాల్లో మరణాలు వస్తున్నప్పుడు యథార్థంగా భయభక్తులు కలిగిన దేవుని ప్రజల దగ్గర మాత్రము అవేమీ లేవు. ఆయన అద్భుతమైన కార్యాలు వారి మధ్య జరుగుతున్నాయి. ఎందుకని? నిత్యము యేసు పరిశుద్ధ రక్తంతో పరిశుద్ధపరచుకున్న మందిరమును, ఆ మందిరాన్ని మనమే. ఆ మందిరమని నీ మీద దేవుడు దృష్టి ఉంది. ఆయన దయ నీ మీద ఉంది, ఆయన కనికరం నీ మీద ఉంది. దేవుడు చూస్తున్న దేవుడు అని మర్చిపోకండి. చూస్తున్న దేవుడు అనే విషయం మర్చిపోకండి సోదరి సోదరులారా. ఒకసారి 2వ దినవృత్తాంతాలు 12 త్వరగా తీయండి. 12:5 చదవండి. ప్రవక్త అయిన షమయ రెహబామునొద్దకును శీషకునకు భయపడి యెరూషలేమునకు వచ్చి కూడియున్న యోదావారి అధిపతుల యొద్దకును వచ్చి, మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును శీషకు చేతిలో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకుని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను. ఆగండి, మీరు 12వ అధ్యాయం 1వ వచనం చూస్తే, రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీయులందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి వారు యెహోవా ఎడల ద్రోహం చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన శీషకు 1200 రథములతో. చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా.
దేవుని యందు భయభక్తులు కలిగి దైవ చిత్తానుసారంగా జీవిస్తూ దేవుని మాట వింటూ, దేవుని అంటే నీ దగ్గరకు వచ్చి కల్లో మాట్లాడు, దైవజనుల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు మీకు ప్రియుడిగా ఇష్టలుగా ఉండనండి. మీకు ఏదైనా అద్భుతం జరిగితే దేవుని సేవకుడుగా నన్ను ప్రేమిస్తారు, నా మాట వింటానికి ఇష్టపడతారు. ఏదైనా జరగకూడని కీడు జరిగింది అనుకోండి, ఆ కీడుకు నీవే కారణం. దేవుడు కారకుడు కాదండి. నువ్వు నమ్మిన నమ్మపై నాకు అనవసరం, దేవుడికి అనవసరం. నీవే కారణం. నీ గర్వం, నీ హెచ్చింపు, నీ దుర్మార్గపు క్రియలు, నీ అహంకార బుద్ధి, ఇవే కారణం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి సోదరి సోదరుడా. దేవుడు చూచి, అయ్యా 6:12 ఏముందండి? అప్పుడు ఇశ్రాయేలు అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక. సోదరి సోదరుడా, మన మాటలు, మన ఫోన్ కాల్స్, మన ప్రవర్తన, హల్లెలూయా, అన్నీ దేవుడు తెలుసండి. అన్నిటినీ దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త, ఎక్కడ మారిపోతావు. దావీదు మంచి మాట ఒప్పుకున్నాడు. అగాధములోకి వెళ్ళి నేను పాపం చేసిన ఇగో దేవా, నీ కన్ను నన్ను చూస్తుంది. ఎక్కడికి మారిపోతాను? దారి అది. దేవుడు ఏం కోరుతున్నాడు? డబ్బు ఇమ్మంటున్నాడా? మన వెండి బంగారం సమర్పించమంటున్నాడా? అయ్యా, లేకపోతే మట్టి గోడలు గల చర్చి పడగొట్టేసి, హల్లెలూయా, ఖరీదైన ఇటుకలతో సిమెంట్తో గోడ మళ్ళీ చర్చి కట్టమంటున్నాడా? ఏం చేయమంటున్నాడు ప్రభు? నా రక్తం ఇచ్చి నిన్ను కొన్నాను, నా రక్తముతో నిన్ను పరిశుద్ధపరిచాను, నా రక్తము ద్వారా నీకు విమోచన అనుగ్రహించాను. ఎందుకు? నా ఆత్మను నీలో ఉంచి, నా కనుదృష్టి నిత్యము నీ మీద ఉంచి, నిన్ను నీ బిడ్డల్ని సంరక్షించి, నా రాకడికి మిమ్మల్ని సిద్ధపరుస్తూ, భూమి మీద మీరు బతుకుతున్నంత కాలం మీ రోజైన సాతాను మీద మీకు జయమిస్తాను. జయ జీవితం జీవిస్తూ, దీవించబడుతూ, ఉత్సాహంతో, సంతోషంతో గంతులు వేస్తూ, లేక దూడ వల్ల గంతులు వేస్తూ, ఆనందిస్తూ, అపవాదికి మీద శవాలుగా బతకడానికి నేను నిన్ను విడిపించాను. దానికే నా కనుదృష్టి నీ మీద ఉంది. దానికే నా సేవకులు వారి శరీరాల్లో బలహీనతలు పనిచేస్తున్నా, కొన్ని శ్రమలు వారు అనుభవిస్తున్నా, వారిని మీ కొరకు నిలవబెట్టి నేను మాట్లాడుతున్నాను. దేవుడు చెలవిస్తున్నాడు. అది గుర్తిస్తున్నావా? లేకపోతే ఆ విధవరాలు చెప్తున్నావా? నువ్వు రానేలా, నా పాపం జ్ఞాపకం చేయనేలా, నా కొడుకు సావనేలా అంటే ఆడికి ఏమర్థమైంది? ఏలియా తన పాపాలు జ్ఞాపకం చేశాడు. ఆమె ఒప్పుకుని విడిచిపెట్టాలి. అప్పుడు దాకా దేవుడు అద్భుతం చూస్తుంది కదా, ఆవిడ తింటుంది కదా, అయ్యా అద్భుతం చూస్తుంది కదా. ఏం చెప్తుంది? నువ్వు రానేలా, నా పాపం జ్ఞాపకం చేయనేలా, నా బిడ్డ సావనేలా. ఇప్పుడేదో ప్రత్యేకంగా బతికే మనిషిలాగా. దైవజనుడు ఏలియా ఇంటికి వెళ్ళకపోతే ఆ రోజే చచ్చిపోవాలి. ఆ రోజు ఉన్నది తినేస్తారు. ఆ తిన్నదాని బలంతో 1 వారం 10 రోజులు బతుకుతారు. తర్వాత ఇద్దరు చావాలి. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నాకు ఇష్టం లేని ప్రతి దౌర్భాగ్యుడు పలికే మాటలు ఇయ్యేనండి. నన్ను మీరు ఏ విధంగా తలంచుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు ఎవరు? చూస్తున్న దేవుడు. ఈ 12:6 ఏముందండి? అప్పుడు ఇశ్రాయేలు అధిపతులు
తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థులను ఒప్పుకొనిరి. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక. ఇక్కడ కూడా చూడండి, యెహోవా వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక. సృష్టికర్త అయిన దేవుడు చూస్తున్నాడు. ఓ మనుషుడా, సహోదరి, సహోదరుడా, నీవు ఈవేళ లక్షలు కోట్లు కలిగి ఉంటే దేవుడు ఇచ్చిందే కదా అయ్యా బాబు, అమ్మా, అయ్యా. దేనికి నిన్ను వెచ్చించుకుంటావు? దేన్ని బట్టి గొప్ప వ్యక్తులు అనుకుంటున్నావు? ఒకప్పుడు తిన్నాక తిండి లేని పరిస్థితులు జ్ఞాపకం తెచ్చుకో. ఏళ్ళున్న కోట్లు బట్టి, లక్షలు బట్టి మురిసిపోతున్నావేమో. దాన్ని బట్టి దేవుని కంటే, దైవజనుల కంటే గొప్ప వ్యక్తులు అనుకుంటావేమో. జాగ్రత్త సుమా. మారు మనసు పొంది నిన్ను నువ్వు తగ్గించుకో. దుర్మార్గ పనులు విడిచిపెట్టు. అప్పుడు దేవుడు కార్యాలు చూస్తాను. అప్పుడు దేవుని అద్భుతమైన కార్యాలు చూస్తాను నీ బతుకులో. వారు తమ్మును తాము తగ్గించుకున్నట్టు యెహోవా చూచెను. ఎవరు చేయగలరు ఈ పని? ఎవరు ఒప్పుకోగలరు లోపాలు? ఎవరు సంపూర్ణ వినయ విధేయతలు కలిగి ఉండగలరు? చెప్పండి. మొన్న ఇక్కడ నుంచి ఆవిడ వెళ్తుంటే, బాబు బయట కరోనా ఉంది, వెళ్ళకూడదంటే ఆయన ఏదో కథలు చెప్తున్నాడు. మా జాగ్రత్తలు మనం తీసుకుంటాం. మళ్ళీ ఇక్కడికి ఈ అడుగు పెట్టగలరు? ఇక్కడికి ఎంత ఈజీ అండి, ఎంత ఈజీ అండి. ఒక్కసారి దేవుని మాటను ఎదిరించే వ్యక్తులు జీవితకాలం అంతా ఎదురుస్తూనే ఉంటారండి. ఏదో అయ్యా క్షమించమని అడిగినా నోటి మాటలు క్షమించమంటారు, కానీ లోపడున్న ఎదిరించే బీజం ఉంది చూసారా, అది అక్కడే ఉంటుంది. ఆ బీజం అక్కడే ఉంటుందా? ఆ బీజం ఉన్నంత కాలము నువ్వు ఎదురుతూ ఉంటావు, నువ్వేదో మాట్లాడుతూ ఉంటావు, నీ ఇష్టం వచ్చిన పని నువ్వు చేస్తూ ఉంటావు. అది 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 పోయిన వారే తమ్మును తాము తగ్గించుకుంటారు. అందరూ నటిస్తారంతే. ఎంతో వినయంగా మాట్లాడతారు, ఎంతో తగ్గిపోయినట్టుగా ఉంటారు. అయ్యో దైవజనులు సంఘం లేకపోతే మన కార్యక్రమాలన్నీ ఎవరు చేస్తారు? అవి అయ్యేదాకా కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాలి. అందరూ ఎవరు మాట్లాడకండి, తగ్గింపు ఉండండి. దైవజనులు ఏమన్నా సరే లోబడి ఉండండి. ఎప్పుడు దాకా పని పట్ల అన్నీ మన పనులు అయిపోయేదాకా. ఆ తర్వాత మన ఇష్టం. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు నా దేవుడు, అందరి మాటలు ఆలకిస్తున్న దేవుడు. గర్వ హృదయాలు యెహోవాకు అసహ్యులైన విషయం మర్చిపోకండి. దేవుని మాట ఎవరు వినగలరు? ఎవరు లోబడగలరు? చెప్పండి. ఈ సావు బతుకుల మధ్యన ఉన్న కుర్రోడు గురించి ఆమె పశ్చాత్తాపడతలే, కానీ ఏలియా ఎడుతున్నాడు. అయ్యా నన్ను చేర్చుకుని పోషించి నీమే, దేవుడు పోషిస్తున్నాడు అంటాను నేనే. ఈమె కొడుకు చనిపోతున్నాడు, అయ్యా నువ్వు కనికరించమన్నప్పుడు ఆయన మాట ప్రార్థన ఆలకించి ఆ బిడ్డను బతికించాడు దేవుడు. ఆవిడ చెప్పిన మాట చూడండి ఎంత బాగుందో. నువ్వు రానేలా, నా పాపం జ్ఞాపకం చేయనేలా, నా కొడుకు సావనేలా. కరెక్ట్గా చెప్పిందండి ఆవిడ. కొంత లేట్ అయినప్పటికీ కరెక్ట్గా చెప్పింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సోదరుడా, వారు తమ్మును తాము తగ్గించుకున్నట్టు యెహోవా చూసెను. వారు దుర్మార్గపు మార్గములు విడిచిపెడితే యెహోవా చూసెను. అన్నిటినీ దేవుడు చూస్తున్నాడు బాబు, చూస్తున్నాడమ్మా. ఆయన కన్నులకు రహస్యం ఏదీ లేదు. మనుషుల కన్నులకు కనపడదు, కానీ దేవుని కంటికి అన్నీ స్పష్టంగాను. ఆ దేవుని ఎదుట ఎలా జీవిస్తున్నావు? ఆ దేవుని ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా? చెడు పనులు చేయడానికి, చెడ్డ మార్గంలో వెళ్ళే వారికి వాళ్ళకు ఒక ఇష్టం ఉంటుందండి. వాళ్ళ ఇష్టం వాళ్ళు నెరవేర్చుకునే వ్యక్తులకి గేటు లోపలికి రావటం కూడా అర్హత లేదండి. ఈ పరిచర్యలో నేను చెప్తున్నాను,
దైవ చిత్తానికి లోబడిన వారు ఇక్కడికి రావాలి. దానికి వ్యతిరేకులు ఎవరు రాకూడదు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సోదరి సోదరి. అమ్మ వెళ్ళిపోయినాడు ఏమనుకున్నాడు, మీ మాట నాకెందుకులే, వెళ్తాను ఓ 2-3 రోజులు తిరిగేస్తాను, ఏదో నా ఇష్టమే చేసేసుకుంటాను, మళ్ళా వచ్చేస్తాను. నో, అది జరగనేరదు. మార్పు పొంది దేవుడు కృపుంటే, దేవుడు కనికరం ఉంటేనే తప్ప మళ్ళా జరగదని చెప్తున్నాను. అలా చాలామంది తలస్తున్నారు. దేవునికి స్తోత్రం. మీ సొంత అభిప్రాయాలు నెరవేరవండి. మీ సొంత జ్ఞానం ఎందుకు పనికిరాదని చెప్తున్నాను సోదరి సోదరు. డబ్బుంటే ఏం చేస్తావయ్యా నువ్వు? నీ ప్రాణం కాపాడుకుంటావా? ఒక్కొక్కరు కరోనా రోగంతో 20 లక్షలు 25 లక్షలు ఖర్చు పెట్టి ఇంటికి డెడ్ బాడీలు తెచ్చుకుంటున్నారు. ఏం చేయగలడు ఈ మనిషి? ఏం చేయగలడు చెప్పండి? దేవుని కృప లేకుండా, దేవుని సహాయం లేకుండా, దేవుని కనికరం లేకుండా ఏం చేయగలడు? తన్ను తాను తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చిస్తాడు. తన్ను తాను హెచ్చించుకున్న వాడిని దేవుడు తగ్గిస్తాడు. సోదరి సోదరుడా, నిన్ను నువ్వు వెచ్చించుకుంటున్నావా? నిన్ను వెచ్చించుకుంటే నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసుకుంటున్నావు అన్నమాట. నీకు దేవుని మేలులు కాకుండా వేరు పరిస్థితి నువ్వు ప్రయాణం చేస్తున్నావు. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సోదరి సోదరులారా. బాగా గమనించాలి ఈ రాత్రికాల సమయంలో. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. గర్వము చాలా ప్రమాదకరమే. ఎప్పుడు వినయము విధేయత అండి. వినయము విధేయత. ఇందా చెప్పాను కదా, మేము పాతాళంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన, ఇక్కడ ఉన్నప్పుడు కాదు. మేము పాతాళంలో ఉన్నప్పుడు ఒక తండ్రి లేని బిడ్డని మేము జారదీశాం. హల్లెలూయా. ఆ తర్వాత పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందో, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆమె సజీవురాలు కదా పాపం. దేవుడు కృపలో లేదు కానీ భూమి మీద జీవించే ఉందండి నేను చెప్తున్న వ్యక్తి. ఏం బతుకది? ఏం బతుకండి? లోకంలో అనేక జంతువులు బతుకుతున్నాయి, మనుషులు బతుకుతున్నారు. అలాంటి బతకటానికి కాదు. దేవుని ఎందు భయభక్తులు కలిగి తమను తాము సంపూర్ణంగా తగ్గించుకుని దేవుడు కనుక ఇచ్చిన మార్గంలో నిలబడి ఆయన కృపను కాపాడుకుంటూ ఆయన మార్గంలో నడుచుకునే వారే ధన్యులు ధన్యులు ధన్యులు. అలాంటి వారి మీదే దేవుడి కృప ఉంటుంది. వారే ఆ సారా పెట్టే బాధలన్నిటికీ తట్టుకుని హాగరు ఎలాగైతే అణిగి మణిగి ఉందో అలాంటి వారే పెద్దలకి లోబడి వారి దగ్గర అణిగి మణిగి బతుకుతారండి. అలాంటి వారిని దేవుడు చూస్తున్నాడు. అలాంటి వారి కుటుంబాలు దేవుడు దీవిస్తాడు. అలాంటి వారి బిడ్డలు హెచ్చింపబడతారు. అలాంటి వారికి గొప్ప మేలు జరుగుద్ది. సోదరి సోదరుడా, అహంకారంతో గర్వంతో ఊగిసలాడిపోతూ ఎదిరించే బుద్ధి కలిగి జీవిస్తున్న సోదరి సోదరుడా, నువ్వెక్కడికి? నీ మనుగుడు ఎక్కడికి ప్రయాణం? నీ ప్రయాణం మారు మనసు పొందండి. మారు మనసు పొందండి. దేవుని దీవులు కావాలా? దేవుడి ఆశీర్వాదాలు కావాలా? మారు మనసు పొందు. నీ దుర్మార్గపు మార్గాలు విడిచిపెట్టు. నీ చెడుతనం అంతా ఒప్పుకుని విడిచిపెట్టు. దేవుడికి పడి కన్నీరు కార్చు, పశ్చాత్తాపడు, మారు మనసు పొందు. ఇన్ని వారు మారు మనసు పొందారు, తమను తాము తగ్గించుకున్నారు, తమ చెడు మార్గాలు విడిచిపడిన దేవుడు చూశాడు. దేవునికి లోబడ్డ వారిని దేవుడు ఎప్పుడు నాశనించాడు. నాశనానికి అప్పగించడైనా
దుష్టుడు చేసే నాశనాల నుండి దేవుడు ఎడిపిస్తాడే తప్ప ఆయన రక్షించేవాడు కానీ నశింప చేసేవాడు కాదు నా దేవుడు. కాబట్టి ఆయనకు నువ్వు లోబడి జీవిస్తున్నావా? ఆయనకి నిన్ను అప్పగించుకుంటున్నావా? ఆయన సంపూర్ణ చిత్తం నెరవేరుస్తున్నావా? ఆయనకి ఇష్టడుగా ఇష్టరాలుగా బతుకుతున్నావా సోదరి సోదరుడా? లేక గర్వంతో విర్రవీగుతున్న తనముతో మచ్చరముతో నిండిపోయి నీ మనసంతా ఇతరుల మీద ఎప్పుడు ఏదో విరోధంగా మాట్లాడుకుంటూ కొనుక్కుంటూ వెళ్ళిపోతున్నావా? అదే జరిగితే నీ ప్రయాణం దేవునికి వ్యతిరేకమైన ప్రయాణం అనే విషయం మర్చిపోకు. దేవుని ఎదుట నువ్వు అవిధేయురాలుగా ఉన్నావనే విషయం మర్చిపోకు. అలా బ్రతుకుతున్నావు ఆలోచించు. నా మాటలు నేను ముగిస్తున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే నీనెవే వారే కానీ ఇశ్రాయేలు ప్రజలే కానీ తమ చెడు మార్గాలు విడిచి తమ దుర్మార్గతలు విడిచిపెట్టి తమను తాము తగ్గించుకుని దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డారో దైవజనుల మాటలు ఆలకించి అలాంటి వారి జీవితాలు దీవించబడ్డాయి. అలాంటి వారు ఆశీర్వించబడ్డారు. హల్లెలూయా. 40 రోజుల్లో నాశనం అయిపోవచ్చిన పట్టణం హల్లెలూయా వేల సంవత్సరాలు బట్టి సజీవులుగా ఉన్నారు ఆ ప్రజలు ఇప్పటికే. కాబట్టి రక్షించే దేవుడు, ప్రేమించే దేవుడు, కృప చూపించే దేవుడు, మరణం నుంచి తప్పించే దేవుడు, కడుపులో పోషించే దేవుడు, భయంకరమైన అపవాది వల్ల కలుగుతున్న ప్రతి వినాశం నుండి విడిపించి మనలను సంరక్షించి పరలోక సమాధానముతో మన హృదయాలు నింపి మనలను ఆశీర్వదించే ప్రభువండి మన దేవుడు. ఆయన మనల్ని వికటముగా ప్రేమించాడు కాబట్టి శిలువలో మన కొరకు తన ప్రాణాలు పెట్టి తను తాను బలిగా అర్పించుకుని మన కొరకు ఆయన బలియాగం అయిపోయి ఆయన బలియాగం ద్వారా గొప్ప రక్షణ మనకు దేవుడు ఇచ్చాడు. యేసయ్య దేవుడే తను తాను తగ్గించుకుని భూమి మీద బతికితే నువ్వు దేవుడి కంటే గొప్పవాడువా? గొప్పవాళ్ళే అలా ఉంటారండి. గొప్పవాళ్ళే తగ్గించుకోలేరు పాపం. ఎందుకంటే వాళ్ళు మరి చాలా పెద్దవాళ్ళు కదండి. నువ్వు పెద్దవాడు చిన్నవాడు దేవుడికి అనవసరం, నాకు అనవసరం. హల్లెలూయా. ఈ వాక్యమే సత్యం. ఈ వాక్యమే సత్యం. నా 46 సంవత్సరాల్లో నేను చూస్తుంది. ఎవడు దీనుడై దేవుని మాట విని విరిగి నలిగిన హృదయం గలవాడే తన్ను తాను తగ్గించుకుంటారో హల్లెలూయా అలాంటి వారినే దేవుడు హెచ్చించాడు. వారినే దేవుడు దీవిస్తున్నాడు. వారితోనే దేవుడు సత్సంబంధం కలిగి ఉన్నాడు. సోదరి సోదరుడా, అలాంటి దేవునికి లోబడుతున్నావా? దేవుని సంపూర్ణ చిత్తం నెరవేరుస్తున్నావా? ఏమి సాధిస్తావు లోకం మీద ఉండి? చెప్పండి. ఇంట్లోంచి అడుగు తీసి రోడ్డు ఎక్కాలంటే భయం వేస్తుంది వేళ ప్రజలకి. ఎక్కడికి వెళ్తే ఏమో అనుకుంటుందో, ఎక్కడికి వెళ్తే ఏమవద్దు. అవును, జరుగుతుంది కూడా అది. కానీ యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. అట్టి వారు భయపడక్కర్లేదు. కాబట్టి రాత్రి నా మాటలు, దేవుడిచ్చిన మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు ఈ అల్పుణ్ణి, ఈ బలహీనమైన ఘట్టాన్ని నిలవబెట్టి పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడిన దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. తర్వాత రాత్రికి మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం తెచ్చుకోండి. నా కుటుంబక్క చాలా తొందర చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రాలు. పరిస్థితులను బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏదేమైనా రాత్రి పరిచర్య జరగటానికి ఎటువంటి ఆటంకం లేకుండా మహాదేవుడు కృప కుమ్మరించి ఈ రాత్రి నీతో నాతో మనందరితో మాట్లాడి ఇంకా మాట్లాడబోచున్నా మనందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రైన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా మీకే స్తుతులు, మీకే వందనాలు, మీకే మహిమ.
ప్రభావములు కలుగునుగాక. ఈ రాత్రి బలహీనుడను అత్యల్పుడను నాయనా ఈ బలహీనమైన ఘట్టాన్ని ఇక్కడ నిలవబెట్టి ఇంత సమయము నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడే దాన్ని బట్టి మీ పరలోక శబ్దాన్ని మాకు వినిపించి నీ జీవపు వాక్కు చేత, నీ శక్తి గల వాక్కు చేత మరణం నుండి, అపవాది కుయ్యక్తు నుండి, అపవాది కీడు నుండి తప్పించి బతికించే నీ మాటలు ఈ రాత్రి మాకు ఇచ్చేవు. నీకు స్తోత్రాలు. నీ ప్రేమకే నీకు వందనములు. మీరు ఇచ్చిన మాటలు బట్టి ఘనత, మహిమ, ప్రభావములు మీకే, మీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి ఇప్పుడు ఎల్లప్పుడు యుగములు మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వకృపానిధోగు మా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. తను తాను తగ్గించుకున్న వారిని హెచ్చిస్తానని, హెచ్చించుకున్న వారిని తగ్గిస్తానని ఈ రాత్రి మరొకసారి మమ్మల్ని హెచ్చరించిన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఎవరైతే తమను తాము తగ్గించుకొని మీ సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో తమ అవిధేయతను ఒప్పుకుని విడిచిపెడుతున్నారో వారి వైపు మీరు దృష్టించుచున్నారు నాయన. ఆకాశం నుండి మీరు మమ్మల్ని చూస్తున్నారు ప్రభా. మా క్రియలన్నీ బాగుగా ఎరిగిన వాడు నాయన. మా మాట, మా తలంపు, మా క్రియ, మా ఊహ, మా ఉద్దేశాలు, మా యొక్క చర్యలన్నీ బాగుగా ఎరిగిన దేవుడు నాయన. సమస్తము తెలిసిన దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ దినమున నాయన అయ్యా మమ్మలను తండ్రి మరణము నుండి తప్పించడానికి, కరువులో మమ్మల్ని సజీవులుగా కాపాడడానికి ఆకాశం నుండి మీరు మా వైపు చూస్తున్నారు నాయన. మీ అందరి భయభక్తులు కలిగి మీ కొరకు కనిపెట్టుకుని వారి వైపు ఆకాశం నుండి చూస్తున్నారు నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. విన్న వాక్యాన్ని మా హృదయాంతరంగంలో గ్రహింపు కలిగించండి, మనోనేత్రాలు వెలిగించండి ప్రభువా. నీ కృపను అనుగ్రహించండి నాయన. అయ్యా, జరుగుతున్న పరిచర్య కొరకే స్తోత్రాలు. విత్తబడ్డ వాక్యం ప్రతి ఒక్కరి హృదయములో లోతుగా నాటబడినట్లుగా సహాయము దయచేయండి. అయ్యా, ఆనాడు ఏలియా ఎలాగైతే మీ మాటకు సంపూర్తిగా లోబడి జీవించారో ఆ విధంగా లోబడుటకు సహాయము చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటానికి, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండటానికి, ఏది చేయమంటే అది చేయటానికి, ఏది వద్దంటే అది మానివేయటానికి కావలసిన సంపూర్ణ విధేయత మీ మాటకు, మీ ప్రేరేపణకు, దైవ చిత్తమునకు, దేవుని సంకల్పమునకు లోబడే కృప అయ్యా మా అందరికీ అనుగ్రహించండి నాయన. అయ్యా, మీ మార్గములో, మీ ఆత్మ నడిపింపులో మీ చిత్త ప్రకారముగా నడవడానికి సహాయము దయచేయండి. అద్భుతమైన మీ కార్యములు జరిగింప చేయండి. అయ్యా, మా జీవితంలో మా చిత్తవృత్తి అంతట్లో కూడా మిమ్మల్ని సంతోషపెట్టేవారంగా, అయ్యా మీ చిత్తమును జరిగించేవారంగా, మీ నామమునకు మహిమ తెచ్చేవారంగా మమ్మల్ని నిలవబెట్టమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ రాత్రి విత్తబడిన వాక్యము మా అందరి హృదయాల్లో నూరంతలుగా ఫలింప చేయండి. ఎందరైతే విన్నారో, ఇంకా వింటున్నారో, వినబోతున్నారో ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి, ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి నాయన. నీ జీవము గల వాక్కు ద్వారా మమ్మల్ని బ్రతికించండి ప్రభువా, నీకు స్తోత్రాలు. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు మీ నామమునకు ఆరోపిస్తూ మా ప్రభువును త్వరలో రానయ్యున్న మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నా మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనతో, భూలోకమందు ఉన్న సమస్త పరిశుద్ధులతో ఆయన కృప, కనికర, సమాధానం, ఆయన ఆదరణ, ప్రేమయు, సమాధానం ఇప్పుడు సదాకాలం మనకు తోడే కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తం సంపూర్ణ అపవాదికి నాశనం. యేసు నామమునకు మహిమ. జయము జయము జయము, జయము జయము జయము, ఎల్లవేళల జయము. యేసు నామమునకే ఎల్లవేళల జయము.